ఎపిసోడ్ 101 ఎత్తుకు పై ఎత్తు. జయంత్, భరత్లు అక్కడికొచ్చిన శ్రేయాస్ను తమ మాటలతో ఎగతాళి చేస్తారు. అది విన్న గీతిక వెంటనే మాట్లాడుతూ, మిస్టర్ భరత్, నా పక్కనున్న వ్యక్తి ఎవరో మీకు సరిగ్గా తెలియడం లేదు. మీరతని రెచ్చగొట్టకుండా ఉంటేనే మీకు చాలా మంచిది అనంది. ఆ మాట వినగానే హేమంత్ భయపడినట్టుగా మొహం పెడుతూ, అవునా? అయ్యో, అతనెవరో మాకు తెలియదే. మేము నిజంగా అతన్ని చూసి చాలా భయపడిపోతున్నాం అని నవ్వి అంతలోనే సీరియస్గా మొహం పెట్టి, నీ పక్కనున్న వ్యక్తెవరో నీకు తెలియకపోవచ్చు. అతనెందుకు పనికిరానివాడని మాకు బాగా తెలుసు అని అన్నాడు. అది వినగానే గీతిక ఉక్రోషంగా శ్రేయాస్ చేతిని పట్టుకుని, శ్రేయాస్, ఇతన్ని చూసావా? నీ ముందే ఎంతెంత మాటలు అంటున్నాడో. నువ్విక సైలెంట్గా ఉండొద్దు, ఏదో ఒకటి చేయాలి అనంది. కాని శ్రేయాస్ ఏం సమాధానం చెప్పలేదు. అక్కడ అతను ఒక్కడే ఒకవైపున ఉంటే మిగతా ముగ్గురు ఒకవైపున ఉన్నారని, ఇప్పుడు మాట్లాడ్డం మంచిది కాదు అని అనుకుని అతను మౌనంగా ఉండిపోయాడు. సైలెంట్గా నిల్చున్న శ్రేయాస్ మొహాన్ని చూసి హేమంత్, నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని నువ్వు మాతో గొడవ పడాలని ట్రై చేద్దాం అనుకుంటున్నావా? అయితే ముందు నువ్వు కొంచెం ధైర్యాన్ని అప్పుగా తెచ్చుకో అని నవ్వాడు. అప్పటికే శ్రేయాస్ మొహం అవమానంతో ఎర్రగా మారిపోయింది. అతను వెంటనే కోపంగా పళ్ళు బిగిస్తూ గీతిక చేతిని పట్టుకుని, మనం వెళ్దాం అనంటూ అక్కడ్నుండి ఆమెను బయటకు లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్లిపోయాడు. అతని ప్రవర్తన చూసి గీతిక ఆశ్చర్యపోయింది. కాని అతను కోపంలో ఉండటంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని వెనకే వెళ్ళింది. జయంత్ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఇతను మనతో పెట్టుకోకుండా ఒక మంచి గుణపాఠం నేర్పించాలి అని అన్నాడు. అవును, ఒక్కసారి మనమేంటో తెలిసేలా చేస్తే రెండోసారి మనతో పెట్టుకోవడానికి భయపడతాడు అని సపోర్ట్ చేశాడు హేమంత్. భరత్ వెంటనే వాళ్ళిద్దరినీ వారిస్తూ, ఇక అతని గురించి వదిలేసేయండి, త్వరగా డిన్నర్ పూర్తి చేయండి, ఆక్షన్కి టైం అవుతుంది అని అన్నాడు. కాసేపటికి అందరూ డిన్నర్ పూర్తి చేయటంతో ఇక ఆక్షన్ స్టార్ట్ అయ్యే టైం అయింది, మనం వెళ్దాం అని అన్నాడు భరత్. హేమంత్ వెంటనే ఉత్సాహంగా, అవును, త్వరగా వెళ్దాం, ఈరోజు వేలంలో రిధిమా ఉంటుంది అని చెప్తూ భరత్ జయంత్ల వైపు చూసి, నేను ముందే చెప్తున్నాను, మీరిద్దరూ నాతో పోటీ పడద్దు అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వి, నువ్వు భయపడకు, నేను నీ అంత కరువులో లేను అని అన్నాడు. జయంత్ కూడా వెంటనే, నేను కూడా నా చిత్రతో హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకు కూడా రిధిమా అవసరం లేదు అని అన్నాడు. ఆ మాటలకు హేమంత్ మొహం సంతోషంగా పెట్టి, థ్యాంక్ గాడ్, ఏదైతే ఏంటి, మీరు నాకు అడ్డు రాకుండా ఉంటే అదే చాలు అనంటూ అక్కడ్నుండి పైకి లేచాడు. కాసేపటికి అందరూ ఆక్షన్ హాల్కి చేరుకున్నారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్లను 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ వాళ్లకి కింద ఫ్లోర్లో నార్మల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తే, మరో గ్రూప్ రిచ్ పర్సన్స్ కోసం పై ఫ్లోర్లో విడిగా ప్రైవేట్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. భరత్, జయంత్, హేమంత్ ముగ్గురు ప్రైవేట్ సీట్స్లో కూర్చొనున్నారు. అక్కడ సీట్స్ అన్నీ చిన్న చిన్న క్యాబిన్స్లో అరేంజ్ చేసున్నాయి. ఒక్కో క్యాబిన్లో కొంతమంది ఒంటరిగా కూర్చుంటే, మరికొంతమంది తమతో పాటు వచ్చిన వాళ్లతో కలిసి 3-4గా కూర్చుని ఉన్నారు. ఒక్కో క్యాబిన్కి మధ్య దూరం కూడా ఎక్కువగా లేదు. పైగా ఒక క్యాబిన్లో ఉన్నవాళ్లు పక్క క్యాబిన్లో ఉన్న వాళ్లకి కనబడేలా ఒక చిన్న తెర మాత్రమే అడ్డుగా ఉంది. ఆక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉండటంతో హేమంత్ వాష్రూమ్కి వెళ్లాడు. మళ్ళీ 5 నిమిషాల్లో తిరిగొచ్చిన అతనికి ముఖం సీరియస్గా కనిపించటంతో, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు భరత్. అప్పుడు హేమంత్ గంభీరంగా, నేనా చెత్తను మళ్ళీ చూశాను, అది మన పక్కనున్న ప్రైవేట్ రూంలోనే ఉంది అని అన్నాడు. అది విన్న భరత్, అతను శ్రేయాస్ గీతికల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకొని అతను తల తిప్పి పక్కనే ఉన్న రూం వైపు చూశాడు. అప్పటికే అక్కడ కూర్చున్న శ్రేయాస్ నవ్వుతూ భరత్ వైపు చూశాడు. అతని పెదాలపై కనిపించిన చిరునవ్వు చూస్తుంటే అతనేదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా అనిపించింది. అప్పుడు శ్రేయాస్ ఆ క్యాబిన్లో ఉన్న వాళ్ళందరికీ చేతి నూపుతూ హాయ్ చెబుతూ, ఇప్పుడు మీరందరూ ఈ వేలంలో ఏం కొనబోతున్నారో నేను కూడా చూస్తాను, మీ పొగరు ఇప్పుడు చూపించండి అని అన్నాడు. ఆ మాట విని హేమంత్ కోపంగా, హేయ్, నీ సంగతి చూస్తాను అనంటూ ముందుకు వెళ్లబోయాడు. భరత్ వెంటనే అతన్ని ఆపుతూ, వదిలే, అతని గురించి పట్టించుకోకు అని అన్నాడు. అప్పుడు జయంత్ కూడా, నువ్వు సైలెంట్గా ఉండు,
ఇది మధుకర్ ఏరియా అని మర్చిపోవద్దు. ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే మనకే నష్టం అని హెచ్చరించాడు. దాంతో హేమంత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కూర్చుంటూ, మనం తిరిగి వైజాగ్ వెళ్లిన తర్వాత నీ సంగతి చూస్తాను అనంటూ శ్రేయాస్ని బెదిరించాడు. ఆ మాట విన్న శ్రేయాస్, వైజాగ్ వెళ్లే సంగతి తర్వాత చూద్దాం. నువ్వు నాతో పెట్టుకుంటే ఈ రోజు ఈ షిప్ దాటి బయటికి రాలేవు, జాగ్రత్త అని అన్నాడు. వెంటనే అతని పక్కనే ఉన్న గీతిక, సూపర్ శ్రేయాస్, కరెక్ట్గా చెప్పావు. మనం వాడని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంది. శ్రేయాస్ నవ్వుతూ పక్క క్యాబిన్లో భరత్ పక్కనే కూర్చున్న జాన్వీ వైపు చూస్తూ గీతికను దగ్గరగా లాక్కుని, షూర్ బేబీ, నువ్వడిగితే నేను ఏదైనా చేస్తాను అనంటూ ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. అతను కావాలనే తన ముందు అలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకున్న జాన్వి ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంది. అప్పుడు గీతిక శ్రేయాస్ మెడలో చేతులు వేసి, శ్రేయాస్, ఈ రాత్రి వేలంలో రాబోతున్న పర్పుల్ పర్ల్ నెక్లెస్ నువ్వు కొనిస్తావు కదూ అని గారంగా అడిగింది. శ్రేయాస్ ఓరకంట జాన్వి వైపు చూస్తూ, నీకొక్క నెక్లెస్ ఏంటి బేబీ, 10 కావాలన్నా కొంటాను అని చెప్పాడు. అది వినగాని గీతిక మళ్లీ ఆనందంగా అతని పెదాలపై ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. ఇంతలో ఆక్షన్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు ఆక్షనీర్. వేలంలో మొదటి వస్తువుగా 50 సంవత్సరాల క్రితం నాటి పాత కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని స్టార్టింగ్ ప్రైజ్ను 5 కోట్లుగా చెప్పి వేలం మొదలుపెట్టారు. కాని దానిని కొనడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించకుండా సైలెంట్గా ఉండటంతో ఆక్షనీర్ ఒకటోసారి, రెండోసారి అనంటూ క్లోజ్ చేయబోతున్నాడు. ఇంతలో జయంత్ హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చినట్టుగా ఒక్కసారిగా 6 కోట్లు అని అన్నాడు. మొదటిసారిగా రేట్ పెరగటంతో ఆక్షనీర్ ఆనందంగా 6 కోట్లు అని అన్నాడు. వెంటనే పక్క గదిలో ఉన్న శ్రేయాస్ 7 కోట్లు అని అన్నాడు. అతని గొంతు వినగానే తన ఆలోచన నిజమైనందుకు జయంత్ నవ్వుకుంటూ 8 కోట్లు అని అన్నాడు. అది విని హేమంత్ ఆశ్చర్యపోతూ, ఏంటి బ్రో, కార్ రేట్ పెంచుతున్నావు? నువ్వు నిజంగా ఆ కార్ కొనాలనుకుంటున్నావా? దాని ఒరిజినల్ రేట్ 3 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. మరి నువ్వు 8 కోట్లు ఎందుకు పెడుతున్నావు అని కంగారుగా అడిగాడు. అప్పుడు జయంత్ తల అడ్డంగా ఊపి వెనుక ఉన్న శ్రేయాస్ గదివైపు చూపిస్తూ సైగ చేశాడు. ఇంతలో అటువైపు నుంచి శ్రేయాస్ 10 కోట్లు అని అరిచాడు. దాంతో జయంత్ కావాలని అతనితో కార్ రేట్ పెంచి కొనిపిస్తున్నాడు అని అర్థం చేసుకున్న హేమంత్ నవ్వుతూ జయంత్ చేతిని తాకించి హైఫై ఇచ్చాడు. 10 కోట్లు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనంటూ రేట్ను ఫైనల్ చేశాడు ఆక్షనీర్. దాంతో వేలంలో మొదటి వస్తువు కొన్న శ్రేయాస్ను అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. కొంతమంది మాత్రం 3 కోట్ల విలువైన కార్ను 10 కోట్లకు కొన్న మూర్ఖుడు ఎవరై ఉంటారు అన్నట్టుగా అతని వైపు చూశారు. కాని శ్రేయాస్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని దృష్టిలో 10 కోట్ల డబ్బు కన్నా జయంత్ను అడ్డుకొని ఆ కారు తన సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అందుకే రేట్ గురించి అతను బాధపడలేదు. అప్పుడు భరత్ కొంచెం మొహం చిరాగ్గా పెట్టి, ఈ శ్రేయాస్ ఇలా ప్రతిదానికి అడ్డుపడుతుంటే ఈ వేలం సరిగ్గా సాగదు. మనం ముందుగా ప్లాన్ చేసుకున్న వస్తువులన్నీ అతను కొనడానికి ప్రయత్నిస్తాడు అని అన్నాడు. అప్పుడు జయంత్ నవ్వి, మీరు దాని గురించి ఆలోచించకండి బ్రో, అందుకే నిన్ను కావాలనే రేట్ పెంచి అనవసరమైన వస్తువులన్నీ ముందుగా అతనితో కొనిపించాలనుకుంటున్నాను. నేను ఎంత రేట్ పెడితే వాడు దానికన్నా 1 మిలియన్ ఎక్కువగా పెట్టి ఆ వస్తువు అవసరం లేకపోయినా కొంటాడు. దాంతో వాడి మనీ ముందుగానే తగ్గేలా ప్లాన్ చేయొచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే హేమంత్ ఆనందంతో కళ్లను పెద్దవి చేస్తూ, సూపర్ బ్రో, ఈ ఐడియా చాలా బాగుంది. దీనివల్ల వాడు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు అని అన్నాడు. అప్పుడు భరత్, లేదు, ఇందులో రిస్క్ ఉంది. అతను సడన్ గా మధ్యలో ఎప్పుడైనా ఈ ప్లాన్ అర్థం చేసుకుని రేట్ పెంచకపోతే అప్పుడు మనమే ఆ వస్తువులు కొనాల్సొస్తుంది అని అన్నాడు. ఆ మాటకు హేమంత్ కూడా ఒప్పుకుంటూ, అవును కరెక్టే, అదే జరిగితే మనం తీసుకున్న గుంతలో మనమే పడిపోయినట్టుగా అయిపోతుంది అని అన్నాడు. ఇంతలో 2వ వస్తువు వేలం ప్రారంభమైంది. అది ప్రపంచంలోనే అరుదైన 17వ శతాబ్దం నాటి ఒక వాచ్. నిజానికి అది మ్యూజియంలోనే ఉండాలి. కానీ దానిని వేలంలోకి తీసుకురాగలిగాడు మధుకర్. ఆ వాచ్ స్టార్టింగ్ ప్రైజ్ను 10 కోట్లుగా అనౌన్స్ చేశారు.
దాంతో కింద నార్మల్ సీట్లో ఉన్న వాళ్ళు రేట్ పెంచడం మొదలుపెట్టారు. 12 కోట్లు, 14 కోట్లు, 15 కోట్లు ఇలా ఒక్కొక్కరు రేట్ పెంచుతూ ఉండగా ఒక్కసారిగా 20 కోట్లు అని వినిపించింది. ఒకేసారి 5 కోట్లు పెరగటంతో అందరూ ఒక్కసారి ఆ గొంతు వినిపించిన వైపు చూశారు. అక్కడ హేమంత్ గర్వంగా చేతిని పైకెత్తి మళ్ళీ 20 కోట్లు అని అన్నాడు. అప్పుడు శ్రేయాస్ వెంటనే 30 కోట్లు అని అన్నాడు. దాంతో అందరూ వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూడ్డం మొదలుపెట్టారు. శ్రేయాస్ రేట్ పెంచటం విని హేమంత్ నవ్వుకుని జయంత్ వైపు తిరిగి, బ్రో, ఈ వాచ్ ఒరిజినల్ రేటు ఎంతుంటుంది అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు జయంత్ ఆలోచిస్తూ, కొన్ని రోజుల క్రితం ఒక వేలంలో 18వ శతాబ్దానికి చెందిన వాచ్ను 17 కోట్లకు అమ్మారు. ఇది 17వ శతాబ్దానికి చెందిన వాచ్ కాబట్టి దీని వాల్యూ 20 కోట్లుంటుంది అని అన్నాడు. అప్పుడు హేమంత్ ఆలోచిస్తూ, అయితే వాడికి ఈ 10 కోట్ల నష్టం సరిపోదు, ఇంకొంచెం రేట్ పెంచాలి అని అనుకుంటూనే 40 కోట్లు అని అన్నాడు. ఆ మాట విని ఒక్కసారిగా వేలంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ, వీళ్ళిద్దరూ ఇంత పోటాపోటీగా రేట్ పెంచుతున్నారు, అవి డబ్బులా లేక వేస్ట్ పేపర్సా అనంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. 40 కోట్లు ఒకటోసారి అని అన్నాడు ఆక్షనీర్. అప్పుడు హేమంత్ పక్క క్యాబిన్లో ఉన్న శ్రేయాస్ వైపు చూసి, ఏంటి రేట్ పెంచే దమ్ము లేదా, సైలెంట్గా కూర్చున్నావు అనంటూ రెచ్చగొట్టాడు. అప్పుడు శ్రేయాస్ నవ్వుతూ, నీ తెలివితేటల్ని చిన్నపిల్లల దగ్గర చూపించు, నువ్వు 40 కోట్లు అంటే నేను ఇంకో 10 కోట్లు పెంచుతాను అనుకుంటున్నావా? అంతలేదు, ఇప్పుడు ఆ వాచ్ను నువ్వే కొనుక్కోవాలి అని అన్నాడు. ఆ మాట వినగానే హేమంత్ గుండె జారిపోయినట్టుగా అయింది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క వాచ్ అయినా 40 కోట్లంటే ఆ రేట్ చాలా ఎక్కువ అని అతనికి కూడా తెలుసు. దాంతో అతని మొహం వాడిపోయింది. అప్పుడు భరత్ అతనితో, నేను చెప్తే వినలేదు, వద్దంటున్నా ఎందుకదా తొందరపడి రేట్ పెంచావు అని అన్నాడు. దాంతో అసలే కోపంలో ఉన్న హేమంత్ మొహం చిరాగ్గా పెట్టి, బ్రో ప్లీజ్, ఇప్పుడు నన్ను ఇంకా మాటలతో చంపకండి, నేనిప్పుడు సైలెంట్గా ఉండాలి అనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో భరత్ సరే అంటూ చిన్నగా నవ్వుకొని సైలెంట్గా ఉండిపోయాడు. కాని హేమంత్ ఎక్కువసేపు మౌనంగా ఉండలేకపోయాడు. అతనికి నిజంగా 40 కోట్లతో వాచ్ కొనాలి అనలేదు. అంత డబ్బు పెట్టినందుకు అవమానంగా ఫీల్ అవుతూ భరత్ వైపు చూసి, భరత్ బ్రో, నేనా వాచ్ని మీకే ఇద్దామనుకుంటున్నాను, అది మీరే పెట్టుకోండి అని అన్నాడు. భరత్ వెంటనే, లేదు, నాకు నీ 40 కోట్ల వాచ్ అస్సలొద్దు అనంటూ నవ్వాడు. వెంటనే హేమంత్ కళ్ళు జయంత్ వైపు తిరిగాయి. జయంత్ బ్రో, త్వరలోనే తాతయ్య తన బర్త్డే చేసుకుంటున్నాడు కదా, ఆ వాచ్ తాతయ్యకేమన్నా అనంటూ ఉండగానే జయంత్ అతన్ని అడ్డుకుంటూ, అవసరం లేదు అని అన్నాడు. దాంతో హేమంత్ ముఖం ముడుచుకొని టేబుల్పై వేలితో సర్కిల్ గీస్తూ విచారంగా కూర్చున్నాడు. అది చూసి జాలిపడిన భరత్ అతనితో, నువ్వు టెన్షన్ పడకు, ఆ వాచ్ కోసం కింద ఫ్లోర్లో ఉన్న ఎవరో 2-3 ఇంతకుముందు రేట్ పెట్టారు. ఈ వేలం పూర్తయ్యాక మనం వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆ రేట్కి వాచ్ ఇచ్చేద్దాం, కనీసం నీకు కొంత డబ్బులైనా మిగులుతాయి అని అన్నాడు. ఆ మాట వినగానే హేమంత్ నవ్వుతూ, గుడ్ ఐడియా, థ్యాంక్స్ బ్రో, ఇప్పుడు ఆ వాచ్ను వదిలించుకోవడానికి నాకు మిగిలిన ఏకైక మార్గం అదొక్కటే అని అన్నాడు. ఇంతలో ఆక్షనీర్, వేలల్లో భాగంగా తర్వాత వస్తున్న అమ్మాయి అంటూ రిధమను స్టేజ్ మీదకు పిలిచాడు. ఆ పేరు వినగాని అప్పటిదాకా మౌనంగా కూర్చున్న జాన్వి ఒక్కసారిగా లేచి స్టేజ్ వైపు చూసింది. వెంటనే ఆమె షాక్ తిన్నట్టుగా నిలబడిపోయింది. మరోవైపు స్టేజ్ పైకొచ్చిన రిద్దిమ తన పాటను మొదలుపెట్టింది. ఆమె పాట చాలా వినసొంపుగా ఉంది. కాని ఆమె పాడే సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించింది. మరోవైపు రిద్దిమను చూసి జాన్వి మొహం మారిపోవడం గమనించిన భరత్, ఏమైంది, ఆమె నీకు ముందే తెలుసా అని అడిగాడు. దాంతో జాన్వి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, తెలియడమేంటి, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇలా వేలానికి వస్తుందని నాకు తెలీదు అని నమ్మలేనట్టుగా చెప్పింది. ఆ మాట విని భరత్తో పాటు హేమంత్, జయంత్ కూడా ఆశ్చర్యపోయారు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ రిద్దిమ జాన్వీకి ఫ్రెండ్ అయి ఉంటుందని వాళ్లు ఊహించలేదు. వేలల్లో రిద్దిమను ఎవరు గెలుచుకోబోతున్నారు? శ్రేయాస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 1 or 2 అమ్మాయి కోసం
ఆక్షన్లో రిధమని చూసిన జాన్వి షాక్ అవుతూ ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఆక్షన్లోకి ఎందుకొచ్చిందో తెలీదని భరత్తో చెప్తుంది. నీ ఫ్రెండ్ ఇక్కడికెందుకొచ్చిందో నీక్కూడా తెలీదా అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. ఆమె నా బెస్ట్ ఫ్రెండే, కానీ నేనీ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆమెను కాంటాక్ట్ చేయలేదు. కానీ ఇన్ని రోజులకు ఇక్కడ ఇలా చూస్తానని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తోంది అని చెప్పింది జాన్వి. తప్పా? ఏం జరుగుంటుంది అని పక్కనే ఉన్న హేమంత్ ఆత్రంగా అడిగాడు. ఏం జరిగిందో నేను కూడా క్లియర్గా చెప్పలేను, కానీ రిధిమా మెంటాలిటీ ప్రకారం ఆమె ఇలాంటి పని చేయటానికి ఎప్పటికీ ఇష్టపడదు అనంది జాన్వి. ఆ మాటలు విన్న భరత్, సరే దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆక్షన్లో ఆమెను కొన్న తర్వాత నీ అంతటా నువ్వే డైరెక్ట్గా అడగచ్చు అని అన్నాడు. హేమంత్ వెంటనే, కాని భరత్ బ్రో అది అనంటూ ఆగిపోయాడు. నిజానికి అతను ఇప్పటివరకు రిధిమను వేలంలో కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. కాని ఆమె జాన్వి ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత అతనిలో ఏదో తెలియని మొహమాటం మొదలైంది. అందుకే ఆమెనిప్పుడు వేలంలో కొనాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. హేమంత్ కంగారును చూసిన భరత్ అతని పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూ, ఏంటి హేమంత్, రిధిమా ఇప్పుడు వద్దనిపిస్తుందా అని అడిగాడు. అది విని హేమంత్ కొంచెం ఇబ్బంది పడుతూ, అది బ్రో అంటూ తడబడుతూ ఆగిపోయాడు. సరే పర్లేదులే, ఆమెను ఆక్షన్లో నువ్వు కొనకపోతే నేను కొంటాను అని అన్నాడు. వెంటనే హేమంత్ హడావిడిగా, అదేం లేదు బ్రో, నేను కొంటాను అని అన్నాడు. భరత్ నవ్వి, సరే అయితే నాకొక విషయం చెప్పు, ఆ అమ్మాయిని కొనుక్కున్న తర్వాత నువ్వేం చేస్తావు అని నవ్వుతూ అడిగాడు భరత్. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి తలెత్తి జాన్వి వైపు ఇబ్బందిగా చూసి ఆగిపోయాడు హేమంత్. అది గమనించిన జాన్వి, హేమంత్ గారు, నాకు ఈ వేలం రూల్స్ కూడా తెలియవు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదు. ఒకవేళ మీతో ఉండటం నా ఫ్రెండ్ రిధిమకి ఇష్టమే అయితే నేను ఆమెను ఆపను. కానీ ఒకవేళ ఆమె ఏదన్నా సమస్యల్లో ఉంటే మాత్రం మీరు అర్థం చేసుకుని ఆమెను వదిలేయండి. ఆమెను కొనడానికైన ఖర్చును నేను ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ చేస్తాను అని నిజాయితీగా చెప్పింది జాన్వి. ఆమె మాటలు విన్న భరత్ రిధిమ కోసం బాధపడుతుంది అని అర్థం చేసుకుని, ఇట్స్ ఓకే జాన్వి, ఎక్కువగా ఆలోచించుకో, అంత సరిగ్గానే ఉంటుంది అని చెప్పాడు. అంటూ తలూపింది జాన్వి. అప్పుడు హేమంత్ కూడా, మీరు కంగారు పడకండి, అలాగే రిధిమను వేలంలో మనమే కొంటాం అని చెప్పాడు. మరోవైపు తన ప్రైవేట్ క్యాబిన్లో ఉన్న శ్రేయాస్ ఆక్షన్లో ఉన్న రిధిమని చూశాడు. వెంటనే అతని కళ్ళు వెలుగుతో మెరిసిపోయాయి. శ్రేయాస్, రేపు వేలంలో యాంటిక్ పీస్ ఒకటుందంట, నాకోసం అది కొంటావా అంటూ టేబుల్పై ఉన్న లిస్ట్ను చూస్తూ అడిగింది గీతిక. కాని రిధిమని చూస్తున్న శ్రేయాస్ ఆమె మాటల్ని వినిపించుకోలేదు. అతనేం మాట్లాడకపోవటంతో గీతిక తలెత్తి, శ్రేయాస్, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ధ్యాస ఎక్కడుంది అనంది. కాని శ్రేయాస్ ఆమె మాటలు కూడా వినిపించుకోకుండా రిధిమ గురించి ఆలోచిస్తూ, అయితే ఈ రిధిమ ఆక్షన్కొచ్చిందన్నమాట అని గొనుక్కుంటున్నట్టుగా అన్నాడు. దాంతో శ్రేయాస్ దృష్టి వేరే ఎక్కడో ఉందని గమనించిన గీతిక కూడా అతని చూపుల్ని అనుసరించి రిధిమ వైపు చూసింది. వెంటనే ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరుగులు తీశాయి. కాని శ్రేయాస్ మాత్రం ఆమె గురించి పట్టించుకోకుండా ఎలాగైనా ఆక్షన్లో రిధిమని గెలుచుకోవాలి అనుకున్నాడు. ఒకసారి క్రూయిస్లో చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు. అందరిలోకెల్లా భరత్, హేమంత్, జయంత్లు మాత్రమే తనతో కాంపిటీషన్కి వచ్చేలా ఉన్నారు అని అనుకున్నాడు శ్రేయాస్. ఇంతలో ఆక్షనీర్ అందరికీ రిధిమ గురించి చెప్పబోతూ, ఈమె పేరు అని చెప్తూ ఉండగాని ఎదురుగా ఉన్న జనాల్లో నుండి ఒకరు, ఆమె గురించి నువ్వు మాకు చెప్పాల్సిన అవసరమేం లేదు, ముందు రేటెంతో చెప్పు, మిగిలిందంతా మేం చూసుకుంటాం అని అన్నాడు. ఆ మాటలకు అందరూ గట్టిగా నవ్వారు. కాని స్టేజ్పై ఉన్న రిధిమ మాత్రం మౌనంగా నిల్చుని ఉంది. అది గమనించిన జాన్వి, సంథింగ్ ఇస్ ఫిషీ, ఇక్కడేదో తేడాగా ఉంది అని అంది. అంటే ఏ విధంగా అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. రిధిమని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. జనరల్గా ఆమె ఇలా ఉండదు, మనిషి కూడా చాలా డల్గా కనిపిస్తోంది, హెల్త్ బాలేనట్టుంది అని చెప్పింది జాన్వి. ఏం జరిగిందో చెప్పడం కష్టం, ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే ఆమెలాంటి పని చేయదు కదా అని అన్నాడు భరత్. ఇంతలో ఆక్షనేర్ మాట్లాడుతూ, మొదటి రోజు స్పెషల్ అట్రాక్షన్గా సూపర్ స్టార్ రిధిమ వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తోంది. ఈ ఆక్షన్లో విన్ అయిన వాళ్లకి ఆమె సొంతమైపోతుంది. సో
ఎక్కువ ఆలస్యం చేయకుండా నేను ఆక్షన్ స్టార్ట్ చేస్తాను. ఆక్షన్ హౌస్ పాట 5 కోట్లు. మినిమం 10 లక్షలైనా ఇంక్రీజ్ చేయాలి. అంతకన్నా తక్కువ యాక్సెప్ట్ చేయం అని అన్నాడు. అతను ఆ మాట చెప్పగానే అక్కడున్న కొంతమంది 6 కోట్లు అని అన్నాడు. వెంటనే 7 కోట్లు, 8 కోట్లు అంటూ రేట్ పెంచుకుంటూ పోవడం మొదలుపెట్టారు. అందరూ ఒక్కసారిగా డబ్బు పెట్టడానికి రెడీ అవ్వటం చూసి హేమంత్ ఆశ్చర్యపోతూ, ఇంతసేపు మీరంతా ఏమైపోయారా? అమ్మాయి అనగానే ఒక్కొక్కడు కోట్లు పెంచేస్తున్నాడు అని అన్నాడు. అది విని భరత్ నవ్వి, కంగారు పడకు, కొంచెంసేపు వెయిట్ చెయ్యి అని అన్నాడు. రేట్ 15 కోట్లు, 16 కోట్లు అంటూ ముందుకు పోతూనే ఉంది. కాసేపటికి ఓపిక నశించిన హేమంత్, భరత్ బ్రో, మనం ఎక్కువ వెయిట్ చేయకుండా వెడ్డింగ్ స్టార్ట్ చేస్తే మంచిది అని అన్నాడు. కాని భరత్ మాత్రం కూల్గా చుట్టూ చూస్తున్నాడు. హేమంత్ కూడా అతను చూస్తున్న వైపు చూశాడు. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టుగా, అంటే ఏంటి బ్రో, ఆ శ్రేయాస్ కూడా రేట్ పెడతాడంటావా అని సందేహంగా అడిగాడు. నాకు తెలిసినంతవరకు అతను ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోడు అని అన్నాడు భరత్. సరే అయితే వాడి అమౌంట్ చెప్పే వరకు నేను వెయిట్ చేస్తాను అని అన్నాడు హేమంత్. మరోవైపు శ్రేయాస్ కూడా తన రూంలో నుండి భరత్ ఎప్పుడు బిడ్ చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కాని ఎంతసేపటికి భరత్ రూమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో శ్రేయాస్కి అసహనంగా అనిపించింది. ఇంకా ఆలస్యం చేయటం ఇష్టం లేనట్టుగా సడన్ గా లేచి నిలబడి 30 కోట్లు అని అన్నాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతని స్వరం ఆక్షన్ హాల్ మొత్తం ప్రతిధ్వనించింది. అంత పెద్ద అమౌంట్ వస్తుందని అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓరి దేవుడా, 30 కోట్లుంటే ఒక పెద్ద ఇండస్ట్రీ అయినా కట్టొచ్చు కదా. ఒక అమ్మాయితో రాత్రి స్పెండ్ చేయడానికి ఇంత అమౌంటా అని ఎవరో ఒక వ్యక్తి అన్నాడు. ఇంతలో 40 కోట్లు అని అన్నాడు హేమంత్. అది వినగానే జనాల్లో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. నిజంగా హేమంత్ గ్రేట్ రా. మనం 1-2 కోట్లు పెంచుకుంటుంటే సడన్ గా అతను 10 కోట్లు పెంచేశాడు అని అన్నాడొకడు. వీళ్ళిద్దరికీ పిచ్చి పట్టినట్టుంది. డబ్బేం చెయ్యాలో తెలియకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి అని అసూయగా అన్నారు మరొకరు. హేమంత్ గొంతు విని శ్రేయాస్కి విపరీతమైన కోపం వచ్చింది. అంటే నాతోనే గేమ్స్ ఆడుతున్నావా అని అనుకుని పళ్ళు కొరుకుతూ 50 కోట్లు అని గట్టిగా అరిచాడు శ్రేయాస్. ఆ రేట్ వినగానే దాదాపు ఆక్షనియర్కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఫైనల్గా ఈ ఆక్షన్ వల్ల తనకొచ్చే కమిషన్ చాలా ఎక్కువ అవుతుందని అతనికి ఆనందం కలిగింది. 50 కోట్లు, అంతకన్నా ఎక్కువ రేట్ పెట్టేవాళ్లు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడతను. హేమంత్ నవ్వుతూ శ్రేయాస్ వైపు ఎగతాళిగా చూసి 60 కోట్లు అని అన్నాడు. ఆక్షనీర్ సంతోషంగా 60 కోట్లు, ఇంతకన్నా ఎక్కువగా ఎవరన్నా బిడ్ చేస్తారా అని అడిగాడు. హేమంత్ రెచ్చగొడుతూ ఉండటంతో శ్రేయాస్కి క్షణక్షణానికి కోపం పెరిగిపోతుంది. దాంతో అతను ఏమాత్రం తగ్గకుండా 70 కోట్లు అని అన్నాడు. కాని ఇంకా తన మాటలు పూర్తి కాకముందే 80 కోట్లు అని అన్నాడు హేమంత్. వాళ్ళిద్దరూ ఒకరిమీద ఒకరు పోటీపడి అలా పెంచుకుంటూ పోటంతో జాన్వి ఆశ్చర్యపోయింది. అది చూసి భరత్ నవ్వి, కంగారు పడకండి అని అన్నాడు. హేమంత్ రేట్ పెంచుకుంటూ పోతూ ఉండటంతో శ్రేయాస్ కోపంతో ఊగిపోతున్నాడు. నిజానికి రిధిమ మీద అంత మనీ స్పెండ్ చేయటం కరెక్ట్ కాదని అతనికి కూడా తెలుసు. కాని హేమంత్ తనతో పోటీ పడుతూ ఉంటే అతనికి వెనక్కి తగ్గాలి అనిపించలేదు. దాంతో అతను ఆవేశంగా పైకి లేచి, 100 కోట్లకు నేను అమ్మాయిని తీసుకుపోతాను, నీకు దమ్ముంటే ఇప్పుడు నాతో పోటీపడు అని హేమంత్ వైపు చూస్తూ అనౌన్స్ చేశాడు శ్రేయాస్. అది వినగానే ఆక్షన్ హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. క్యాబిన్లో ఉన్న హేమంత్ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారిపోయింది. అతను ఒకసారి జాన్వి వైపు తిరిగి, జాన్వి, ఇప్పుడు నా ప్రైజ్ నా చేయి దాటిపోయింది అని కొంచెం సందేహంగా చూస్తూ అన్నాడు. అతనేమీ చెప్పకుండానే జాన్వి అతని పరిస్థితి అర్థం చేసుకుంది. ఈ శ్రేయాస్ గాడికి పిచ్చెక్కిందేమో, వాడి కొంచెం కూడా బుద్ధి లేనట్టుంది. ఒక్క రాత్రి కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అదేదో బిజినెస్ మీద ఖర్చు పెడితే కనీసం లాభాలైనా వస్తాయి కదా అని అన్నాడు హేమంత్. కాని భరత్ అతని మాటలు విని చిన్నగా నవ్వి, అసలైన పిచ్చంటే ఎలా ఉంటుందో అతనికి నేను చూపిస్తాను అనంటూ పైకి లేచి 2 చేతులు పాకెట్లో పెట్టుకుని 200 కోట్లు అని గట్టిగా అన్నాడు. ఆ మాటలతో
ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన క్రూయిజ్లో అతని మాటలు ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించాయి. అందరూ ఒక్కసారిగా అక్కడ పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడినట్టుగా ఫీల్ అయ్యారు. కొంతమందికైతే గుండె ఆగినంత పనైపోయింది. మరికొందరు హార్ట్అటాక్ కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు మింగడం మొదలుపెట్టారు. ఇంకొందరైతే ఆక్షన్ హౌస్ నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. ఆఖరికి శ్రేయాస్ కూడా భరత్ చెప్పిన అమౌంట్ వినగానే షాక్ అయ్యాడు. ఇప్పుడు భరత్ ఖచ్చితంగా తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడని అతనికి తెలుసు. కాని 100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఇంటికెళ్లాక తన తండ్రి కాళ్లు విరక్కొడతాడని, భరత్తో కంపీట్ చేయటం తన వల్ల కాదని శ్రేయాస్కి అర్థమైంది. దాంతో అవమానంతో మొహం వేలాడేసుకుని అక్కడ్నుంచి బయటికి వెళ్లిపోయాడు శ్రేయాస్. అప్పటికే ఆ రేట్ విని షాక్ తిన్న ఆక్షనీర్ నెమ్మదిగా తేరుకొని 200 కోట్లు, దీనికన్నా ఎక్కువ ఎవరన్నా పాడుతున్నారా అని అడిగాడు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి మాట్లాడ్డానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు. దాంతో 200 కోట్లు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అనౌన్స్ చేసి చివరిగా 200 కోట్లతో భరత్ రిధిమను గెలుచుకున్నాడని డిక్లేర్ చేశాడు. భరత్ పెట్టిన రేట్ విని అందరితో పాటు షాక్ అయిన హేమంత్ ఇంకా జయంత్లు అతన్ని నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. వాళ్లక్కూడా ఆ క్షణం భరత్ని చూస్తే కొంచెం భయంగా అనిపించింది. ఒక అమ్మాయితో స్పెండ్ చేయటం కోసం 200 కోట్లు ఖర్చు పెట్టడం టూ మచ్ అనిపించడం లేదా అని జాన్వి కూడా అతన్ని అడిగింది. నేనా అమ్మాయితో స్పెండ్ చేస్తానని నీకెవరు చెప్పారు అని నవ్వుతూ అడిగాడు భరత్. అది విన్న హేమంత్ వెంటనే, అదేంటి బ్రో, 200 కోట్లు ఖర్చు పెట్టావు, ఆ ఖర్చుకు తగిన ఫలితం నీకుండాలి కదా అని అనుమానంగా అడిగాడు. దానికి భరత్ చిన్నగా నవ్వి జాన్వి వైపు చూసి, రిధిమ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆమెక్కడికి ఇష్టపడే వచ్చిందో ఇష్టం లేకుండా వచ్చిందో అన్న విషయం పక్కన పెడితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఉండటం మంచిది కాదు, అందుకే ఆమెకు హెల్ప్ చేశాను అని అన్నాడు. అతని మాటలు జాన్వి మనసు కదిలించివేశాయి. దాంతో అతన్ని కాసేపు తప్పుగా అర్థం చేసుకున్నందుకు గిల్టీగా ఫీల్ అవుతూ, భరత్ గారు, అది నేను మిమ్మల్ని అనంటూ తడబడింది. నువ్విప్పుడు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఫ్రెండ్ పిలిచి ఏం జరిగిందో విషయం కనుక్కో అని ఆమె మాటలకు అడ్డుపడుతూ అన్నాడు భరత్. ఆ తర్వాత ఆక్షన్లో గెలుచుకున్న భరత్కి రిధిమని అప్పగించారు ఆక్షన్ హౌస్ వాళ్లు. క్షణాల్లో భరత్ వాళ్ల బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. రిధిమ దగ్గరకు వెళ్ళింది జాన్వి. జాన్వీనక్కడ చూడగానే, ఇప్పుడు కిందకొచ్చింది సినిమా హీరోయిన్ జాన్వి కదా అని అక్కడ వాళ్లలో కొంతమంది ఆమెను గుర్తుపట్టారు. మరికొంతమంది ఆమె భరత్తో కలిసి ఇంటర్నెట్లో కనిపించిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. కాని జాన్వి ఇవేమీ పట్టించుకోకుండా తన ఫ్రెండ్ని భరత్ దగ్గరకు తీసుకెళ్ళింది. రిధిమ జాన్వీని చూసి కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా ఆమెతో పాటు యాంత్రికంగా నడుచుకుంటూ వచ్చింది. దాంతో జాన్వి ఆమె వైపు అనుమానంగా చూస్తూ, రిధిమ పరిస్థితి ఏం బాగోలేదు, అసలేం జరిగిందో అర్థం కావడం లేదు అనంది. ఆమెను దగ్గరగా చూసి ఆశ్చర్యపోయిన హేమంత్, ఈ అమ్మాయి సూపర్ స్టార్ రిధిమనేనా, ఎవరో డూప్లికేట్ను పంపించారా అని అన్నాడు. ఈమె ఖచ్చితంగా నా ఫ్రెండ్ రిధిమనే, అందులో ఎలాంటి డౌట్ లేదు, కాని ఇలా ఎందుకుందో నాక్కూడా అర్థం కావడం లేదు అని చెప్పింది జాన్వి. ఇదంతా ఆ మధుకర్ గాడి పనై ఉంటుంది, ఏం జరిగిందో నేను వెళ్ళి తెలుసుకుంటాను అని బయటికి వెళ్లటానికి పైకి లేచాడు హేమంత్. అతనికి రిధిమ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మధుకర్ ఆమెను ఏం చేసుంటాడో అని అనుకున్నాడు హేమంత్. భరత్ కూడా ఈసారి హేమంత్ని ఆపడానికి ట్రై చేయలేదు. అతనికి కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది. అసలు రిధిమకు ఏమైందో వాళ్ళు తెలుసుకోగలరా? వేలంపాటలో ఓడిపోయిన శ్రేయాస్ హేమంత్ పైన ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 103 సర్వర్ హ్యాక్. జాన్వి ఫ్రెండ్ రిధిమ డల్గా ఉండటంతో ఆమెను మధుకర్ ఏదో చేసుంటాడని అనుకున్నాడు హేమంత్. వెంటనే అతని దగ్గరకు వెళ్లి విషయం తేల్చుకోవాలి అనుకుని అతని కోసం బయటకు వెళ్లబోయాడు. ఇంతలో మధుకర్ అక్కడికి రావటంతో, నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాను మిస్టర్ మధుకర్, అసలింతకీ ఈ రిధిమకేమైంది? ఆమె ఇలా అవ్వడానికి కారణం నువ్వేనా అని అన్నాడు హేమంత్. దానికి మధుకర్ చిన్నగా నవ్వుతూ, మీరు నన్ను అపార్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను అని అన్నాడు.
అసలు విషయమేంటో త్వరగా చెప్పు అని సీరియస్గా అడిగాడు హేమంత్. హీరోయిన్ రిధిమలో ఏదో తేడా ఉందన్న విషయం నాకు కూడా తెలుసు. ఆమె ఇప్పుడు రోబోట్ లాగా పనిచేస్తుంది. మనమేదన్నా ఆర్డర్ ఇస్తే చేస్తుంది, లేదంటే అలా బ్లాంక్గా చూస్తూ ఉండిపోతుంది. ఆమె ఎందుకిలా చేస్తుందో నాకు కూడా తెలీదు. ఇలా జరగడానికి కారణం నేను కాదు. క్లయింట్ ఆమెను నా దగ్గరికి పంపే సమయానికే ఆమె ఇలా ఉంది అని చెప్పాడు మధుకర్. ఆ మాటలకు హేమంత్ నమ్మలేనట్టుగా చూశాడు. వెంటనే భరత్, క్లయింట్ అంటే ఎవరు అని అడిగాడు. అది విని మధుకర్ నవ్వుతూ, అయ్యో భరత్ గారు, మీకీ విషయం తెలియనట్టుగా ఉంది. ఈ ఆక్షన్ హౌస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. క్లయింట్ ఎవరు అనేది మేము ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ విషయంలో మీరు నన్ను బలవంతం చేయకండి అని చెప్పాడు మధుకర్. వెంటనే హేమంత్ కోపంగా, ఆమె ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా కూడా మీరు రూల్స్ గురించి మాట్లాడుతున్నారా మిస్టర్ మధుకర్? చేసేదేమో ఇల్లీగల్ బిజినెస్, మళ్ళీ గొప్పగా నిజాయితీ పరుల మాటలెందుకు అని కోపంతో రెచ్చిపోతూ అడిగాడు. ఆ మాటలకు మధుకర్ కళ్లల్లో చిన్నగా కోపం మొదలైంది. దాంతో అతను, హేమంత్ గారు, మీరు నా షిప్లో ఉన్నారని మర్చిపోవద్దు. ఇక్కడ నా రూల్స్ మాత్రమే పాటించాలి. అలా కాదని మీరు క్లయింట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ జరగబోయేదానికి నేను హామీ ఇవ్వలేను అని అన్నాడు. అప్పుడు హేమంత్ అతన్ని సీరియస్గా చూస్తూ, నువ్వేమనుకుంటున్నావు మిస్టర్ మధుకర్? మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తున్నావా? అదే జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీక్కూడా తెలుసు. అనవసరంగా పరిస్థితి అంత దూరం తీసుకురావద్దు. ఒకవేళ నువ్వు దీనికోసం డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎంత డబ్బు కావాలో చెప్పు అని అన్నాడు. అతని మాటలకు మధుకర్ కొంచెం కూడా భయపడకుండా చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా వెంటనే గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. అది చూసిన భరత్కి అతనిక నిజం చెప్పడన్న విషయం అర్థమైంది. వెంటనే హేమంత్ కోపంగా, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు భరత్, అతను చెప్పింది నిజమే. ఇది అతని ఏరియా. మనమిప్పుడు కొంచెం తెలివిగా ఉండి అతని రూల్స్ ఫాలో అవ్వడమే మనకి మంచిది అని అన్నాడు. ఇంతలో జాన్వి రిధిమను మాట్లాడించటానికి ట్రై చేస్తూ ఉంది. కాని ఎంత ప్రయత్నించినా రిధిమ ఒక్క మాట కూడా మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఉంది. కొంపదీసి ఆమె మీద ఎవరన్నా డ్రగ్స్ ఉపయోగించారా అని హఠాత్తుగా అనుమానంగా అడిగింది జాన్వి. అది డ్రగ్స్ కాదు మేడం అని చెప్పాడు గణపతి. చాలాసేపట్నుంచి అతను రిధిమని గమనిస్తూ ఉన్నాడు. డ్రగ్స్ కాకపోతే మరేంటి అని సందేహంగా అడిగాడు భరత్. వెంటనే గణపతి అందరివైపు తిరిగి, ఆమె హిప్నోటైజ్ చేయబడి ఉంటుంది సార్ అని చెప్పాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగాడు భరత్. ఆమె కళ్ళు చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. జనరల్గా డ్రగ్స్ తీసుకుంటే మన కళ్ళు మసకబారుతాయి. అంతేకాదు, కనుపాపలు పైలైట్ వేసినా పెద్దగా రియాక్షన్ చూపించవు. కానీ ఇప్పుడు ఈమె కళ్ళు చాలా నార్మల్గా ఉన్నాయి. దీన్ని బట్టి ఆమె హిప్నోటైజ్ అయిందని తెలుస్తోంది అని వివరించాడు గణపతి. అతని మాటల మీద భరత్కి నమ్మకం ఉంది. దాంతో అతను, ఆమెను హిప్నోటిజం నుంచి ఎలా బయటకు తీసుకురావాలో నీకు తెలుసా అని అడిగాడు. హిప్నోటిజం గురించి నాకు తెలుసు, కానీ ఆమెను నేను బయటకు తీసుకురాలేను సార్. ఆమె డీప్ హిప్నోసిస్లో ఉంది. ఈ స్థితిలో ఆమెను కొట్టినా గాయపరిచినా బయటకు తీసుకురాలేము అని చెప్పాడు గణపతి. మరైతే నా ఫ్రెండ్ను కాపాడే మార్గమే లేదా అని కొంచెం కంగారుగా అడిగింది జాన్వి. డీప్ హిప్నోసిస్ చాలా కష్టమైంది మేడం. సరైన టైంకి వాళ్లను లేపకపోతే అలాగే శూన్యంలోకి చూస్తూ పిచ్చివాళ్లలా అయిపోతారు అని మళ్లీ చెప్పాడు గణపతి. దీనికి సొల్యూషన్ లేదా అని అడిగాడు భరత్. కొన్ని మార్గాలున్నాయి సార్. ఏ హిప్నోసిస్కైనా కొన్ని పాస్వర్డ్లుంటాయి. అది హిప్నోటిస్ట్కి మాత్రమే తెలుస్తుంది అని చెప్పాడు గణపతి. భలే చెప్పావు గణపతి. అయితే ఇప్పుడు ఆ కోడ్ మనం ఎలా తెలుసుకుంటాం అని అడిగాడు హేమంత్. ఆ కోడేంటో హిప్నోటిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఒక్కోసారి హిప్నోటిస్ట్ ఒక్కొక్క పాస్వర్డ్ పెడతాడు. అది చేతుకున్న రింగ్ కావచ్చు, లేదంటే విజిల్, లేదా ఇంకేదన్నా కావచ్చు. అది సబ్జెక్టుకు టచ్ చేసినా, ఫీల్ అయినా హిప్నోసిస్ నుంచి బయటకు రావడమో లేదా హిప్నోటైజ్ అవ్వడమో జరుగుతుంది అని చెప్పాడు గణపతి. అసలు రిధిమను ఎవరు హిప్నోటైజ్ చేస్తుంటారు? ఆమె ఎవరికి ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండేది అని బాధగా అంది జాన్వి. ఇప్పుడు అదంతా ఆలోచించి ప్రయోజనం లేదు. మీ ఫ్రెండ్కి నయం అవ్వాలంటే ఆమె హిప్నోటిస్ట్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అతను మాత్రమే ఆమెను బయటకు తీసుకురాగలడు అని చెప్పాడు భరత్. అయితే వాడెవడో మధుకర్కి ఖచ్చితంగా తెలుసుంటుంది. మనం మన మనుషుల్ని తీసుకొస్తే వాడు నోరు విప్పుతాడు అని తన మొబైల్ తీసి హేమంత్ ఎవరికో ఫోన్ చేయబోయాడు.
కాని భరత్ అతన్ని ఆపుతూ, మనం ఇప్పుడు అతనిపై తిరగబడితే వేలం డిస్టర్బ్ అవుతుంది. మనం ఇంకా సర్వర్ కొనుక్కోలేదు, కాబట్టి తొందరపడద్దు అని అన్నాడు. మరి రిధిమను బయటకు తీసుకురావడానికి ఇంకేదన్నా మార్గం ఉందా అని అడిగాడు హేమంత్. ఒకే ఒక్క దారున్ సార్ అని హఠాత్తుగా అడిగాడు గణపతి. ఏంటది అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు జయంత్. అదే సైకిక్ హ్యాకర్ అని చెప్పాడు గణపతి. నువ్వు నిమిషానికి ఒక కొత్త పేరు చెప్పి అందర్నీ కన్ఫ్యూజ్ చేయకు. సైకిక్ హ్యాకర్ అంటే ఎవరు అని ఆత్రంగా అడిగాడు హేమంత్. మన హ్యూమన్ బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది సార్. కంప్యూటర్కి ఎలా పాస్వర్డ్ ఉంటుందో ఇప్పుడు ఈ అమ్మాయి బ్రెయిన్కి కూడా అలా ఎవరో పాస్వర్డ్తో లాక్ చేశారు అని చెప్పాడు గణపతి. అయితే ఇప్పుడు మన దగ్గర పాస్వర్డ్లని ఒక కంప్యూటర్ ఉందన్నమాట. ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి మనకి సైకిక్ హ్యాకర్ అవసరం ఉంది. అదే కదా నువ్వు చెప్పేది అని అడిగాడు హేమంత్. అవును సార్ అని తలూపాడు గణపతి. సరే పదా, ఆ సైకిక్ హ్యాకర్ ఎక్కడున్నాడో చూపిద్దు గాని అని అన్నాడు హేమంత్. సారీ సార్, నాకు తెలీదు అని చెప్పాడు గణపతి. ఎక్కడున్నాడో తెలియకుండా ఇంతసేపు ఎందుకు మాకు చెప్పావు అని కోపంగా అన్నాడు హేమంత్. తెలీదంటే కనిపెట్టలేమని అర్థం కాదు కదా సార్. వైజాగ్లో అలాంటి సైకిక్ హ్యాకర్ ఒకరు నాకు తెలుసు. అక్కడే ఉంటాడు. ఊరు విడిచి ఎక్కువ దూరం వెళ్ళడు. అతను ఎక్కడెక్కడ తిరుగుతాడో నాకు తెలుసు. మనం అతడి కన్నా ముందే అతను తిరిగే ప్రదేశానికి వెళ్తే ఖచ్చితంగా అతన్ని పట్టుకోవచ్చు అని చెప్పాడు గణపతి. సరే అయితే అతనెక్కడుంటాడో నీకు తెలుసు కాబట్టి నువ్వతన్ని పట్టుకునే ఏర్పాట్లు చూడు అని చెప్పాడు భరత్. సరే సార్ అని అన్నాడు గణపతి. అక్కడితో ఆ మ్యాటర్ సాల్వ్ అయిపోయింది. రిధిమని జాగ్రత్తగా చూసుకోమని జాన్వీకి చెప్పి వాళ్లను సూట్లో దించి తిరిగి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లాడు భరత్. అది ఒక సర్వర్కి సంబంధించిన ఆక్షన్ కావటంతో ఆ ఆక్షన్ చాలా సీక్రెట్గా వర్చువల్గా జరుగుతుంది. దానికోసం భరత్ ఒక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బెడ్డింగ్ స్టార్ట్ చేశాడు భరత్. బెడ్డింగ్ 10 కోట్లతో స్టార్ట్ అయింది. భరత్ ఈసారి చాలా తెలివిగా 10 లక్షలు పెంచుకుంటూ వెళ్లాలి అని అనుకుని 10 కోట్ల 10 లక్షలు అని బిడ్ ప్రైస్ చేశాడు. హేమంత్ కూడా అతని పక్కనే ఉండి ఆక్షన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. అటువైపు నుండి ఎవరో వెంటనే 11 కోట్లు అని బిడ్ చేయటంతో, భరత్ బ్రో, ఎవరో మీరు కోరుకుంటున్న సర్వర్ని కొనుక్కోవాలనుకుంటున్నారు అని చెప్పాడు హేమంత్. ఎంత ట్రై చేసినా ఖచ్చితంగా నేను అనుకున్నది కొనే తీరుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు భరత్. అవతలి వాళ్లతో పోటీ పడుతూ భరత్ నెమ్మదిగా అమౌంట్ పెంచుకుంటూ వెళ్లాడు. కాసేపటికి ఆ సర్వర్ ప్రైస్ 20 కోట్లకు చేరుకుంది. బహుశా అవతలి వాళ్లకి ఆ సర్వర్లో ఏముందో తెలిసేమో అని అనుమానంగా అడిగాడు జయంత్. అది నిజమయ్యే ఛాన్స్ ఉంది అని అన్నాడు. మరికొంత టైంకి సర్వర్ ప్రైస్ 30 కోట్లకు చేరుకుంది. ఈ రేట్కి మనకి ఇలాంటి సర్వర్లు 2 వస్తాయి బ్రో, ఇది మనకు అవసరమా అని భరత్ వైపు చూస్తూ అడిగాడు హేమంత్. కాని భరత్ అతని మాటలు పట్టించుకోలేదు. ఈసారి 40 కోట్లకి రేట్ పెంచాడు. నువ్వు తొందరపడుతున్నావు బ్రదర్, ఇప్పటికే నువ్వు 200 కోట్లు ఈ రాత్రికి ఖర్చు చేశావు అని గుర్తు చేశాడు హేమంత్. భరత్ అతని మాటలకి నవ్వుతూనే ఫైనల్గా 50 కోట్లకి బిడ్ చేశాడు. ఆ తర్వాత రేట్ ఇంకెవ్వరూ పెంచలేదు. ఇంతలో స్క్రీన్పై కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అయినా అది పూర్తయ్యేలోపు కూడా ఎవరూ 50 కోట్లకు మించి బిడ్ చేయకపోవడం వల్ల ఆ సర్వర్ భరత్కే దక్కింది. 50 కోట్లంటే ఒరిజినల్ ప్రైస్కి కనీసం 4 రెట్లెక్కువ. దీంట్లో నీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ లేదంటే ఈసారి నువ్వు నష్టపోయినట్టే లెక్క అని అన్నాడు హేమంత్. ఆల్రెడీ సర్వర్ కొనేశాం కదా, ఇక లాభ నష్టాల గురించి ఆలోచించి ఉపయోగం లేదు అని అతని మాటల్ని కొట్టిపడేశాడు భరత్. సర్వర్ చాలా పెద్ద సైజులో ఉండి కనీసం ఒక రూంలో పట్టేటట్టుగా ఉంది. దాంతో భరత్ సర్వర్ను తన చిరాయు యాచ్లో స్టోరేజ్ రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పటంతో ఆక్షన్ హౌస్ వాళ్లు దానిని అక్కడికే షిఫ్ట్ చేశారు. దాంతో భరత్ తన మనుషులతో తిరిగి వైజాగ్కి ప్రయాణమయ్యాడు. జయంత్ హేమంత్లిద్దరూ ఆ తర్వాత రోజు జరిగే వేలంలో అక్షర్ ఇంక్ కొనడం కోసం అక్కడే ఆగిపోయారు. రిధిమను ఒక రూంలో ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి జాన్వీని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పాడు భరత్. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా అతనికి నిద్ర రాకపోవటంతో స్టోరేజ్ రూంలో ఉన్న సర్వర్ దగ్గరకు వెళ్లాడు. గణపతి, ధన్య కూడా అదే టైంలో బయట ఉండటంతో స్టోరేజ్ రూంలోకి వెళ్తున్న భరత్ని చూసి వాళ్లు కూడా అతని వెనక్కే వెళ్లారు. లోపలికి వెళ్లిన భరత్ సర్వర్ ఎదురుగా నిల్చొని దానివైపే చూశాడు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో నీకు తెలుసా
అని లోపలికొచ్చిన గణపతిని అడిగాడు భరత్. నాకు సర్వర్ గురించి కొంత ఐడియా ఉంది సార్, ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి వెంటనే సర్వర్కి పవర్ సప్లై కనెక్ట్ చేసి కాసేపు సర్వర్ను చెక్ చేసిన తర్వాత, సార్ ఇందులో ఏముందో కనిపెట్టడం కొంచెం కష్టం అని అన్నాడు. ఎందుకు అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఈ సర్వర్కి ఒక పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ లేకపోతే మన లోపలికి ఎంటర్ అవ్వలేం అని చెప్పాడు గణపతి. ఈ విషయం భరత్ ముందుగానే ఊహించాడు. సర్వర్ కంపెనీలన్నీ తన సర్వర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి పాస్వర్డ్ పెడతాయని అతనికి బాగా తెలుసు. గణపతికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ అతను ఈ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేడు. అప్పుడు గణపతి ఆలోచిస్తూ, మన నీరజ్ ఈ విషయంలో హెల్ప్ చేయగలరని నాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పాడు. అతను చెప్పింది విని ఆలోచిస్తూ తల ఊపుతూ ఒకసారి వాచ్ చూసుకున్నాడు భరత్. అప్పటికే లేట్ అవడంతో నీరజ్ నిద్రపోయి ఉంటాడు అని అనుకున్నాడు. అయినా ఒకసారి ట్రై చేద్దాం అని అనుకుంటూ నీరజ్కి కాల్ చేశాడు. అతని కాల్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఒక్క రింకే కాల్ లిఫ్ట్ చేసిన నీరజ్, భరత్ ఎలా ఉన్నావు, ఈ టైంలో కాల్ చేశావంటే ఏదన్నా పనుందా అని అడిగాడు. నేనొక సీక్రెట్ ఆప్షన్లో ఒక సర్వర్ కొన్నాను, దానికి పాస్వర్డ్ ఉంది, ఎలాగైనా నువ్వు దాన్ని హ్యాక్ చేయాలి. నీకోసం నేను ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేస్తాను, ఇమ్మీడియట్గా నువ్వు వైజాగ్ బయలుదేరొచ్చాయి అని చెప్పాడు భరత్. ఓకే సార్, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పాడు నీరజ్. ఆ తర్వాత నీరజ్కి ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేయమని ధన్యకి చెప్పాడు. కాసేపటి తర్వాత, మీరిద్దరూ ఇంకా రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే ఆలస్యమైపోయింది అని గణపతి ధన్యలతో చెప్పి తర్వాత భరత్ కూడా బెడ్రూమ్కి వెళ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఉదయాన్నే పోర్ట్లో ఆగి ఉంది చిరాయు. అప్పటికే అక్కడికొచ్చిన నీరజ్ చిరాయులోకి వెళ్లాడు. కాసేపటికి నిద్రలేచి చూసిన భరత్ బయట డెక్ మీద ఉన్న నీరజ్ని చూసి, వచ్చేసావా అని అన్నాడు. సర్వర్ ఎక్కడా అని ఆత్రంగా అడిగాడు నీరజ్. భరత్ నవ్వి, నాతోరా అనంటూ అతన్ని సర్వర్ రూమ్కి తీసుకెళ్లాడు. నీరజ్ వెంటనే దానిపై వర్క్ చేయటం మొదలుపెట్టాడు. కొంచెంసేపు వర్క్ చేసిన తర్వాత నీరజ్ ముఖం ఆందోళనగా మారింది. అది గమనించిన భరత్, ఏం జరిగింది అని అడిగాడు. ఈ పాస్వర్డ్ 128 బిట్ ప్రొటెక్షన్లో ఉంది, దీన్ని బ్రూట్ ఫోర్స్తో హ్యాక్ చేయాలంటే కనీసం 1 సంవత్సరమైనా పడుతుంది అని అన్నాడు నీరజ్. అవునా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు భరత్. కంగారు పడుకు, పాస్వర్డ్ హ్యాక్ చేయలేకపోతే దాన్ని మనం బైపాస్ చేయొచ్చు అని సలహా ఇచ్చాడు నీరజ్. నువ్వు చేయగలవా అని అడిగాడు భరత్. చూస్తాను అనంటూ మళ్లీ వర్క్ స్టార్ట్ చేసిన నీరజ్ ఒక అరగంట వర్క్ చేసిన తర్వాత పాస్వర్డ్ని సక్సెస్ఫుల్గా బైపాస్ చేయగలిగాడు. దాంతో వెంటనే ఆనందంగా, అయిపోయింది భరత్ అని చెప్తూనే అందులో ఉన్న డేటాను చూడ్డం మొదలుపెట్టాడు. భరత్ వెంటనే అతని దగ్గరకొచ్చాడు. అప్పటికే అందులోని డేటాను చూసి నీరజ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది చూసిన భరత్, ఏమైంది, ఏముందందులో అని కొంచెం కుతూహలంగా అడిగాడు. నీరజ్ షాకింగ్గా అతని వైపు చూసి, ఓ మై గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్, అసలు ఈ డేటా నీకెక్కడ దొరికింది అని అడిగాడు. నీరజ్ ఆ సర్వర్లో చూసిన డేటా ఏంటి, ఆ డేటా భరత్కి నిజంగానే ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 104 అపరిచితురాలు. సర్వర్ని చెక్ చేసిన నీరజ్ ఆశ్చర్యపోతూ, ఈ సర్వర్ని ఎక్కడ్నుంచి తీసుకొచ్చావు భరత్ అని నమ్మలేనట్టుగా అడిగాడు. ఆక్షన్లో కొన్నాను, ఏదన్నా ప్రాబ్లమా అని అడిగాడు భరత్. ప్రాబ్లం కాదు, అద్భుతం, ఇందులో A1 ప్రోగ్రామ్ స్టోర్ చేసుంది అని ఎగ్జైటింగ్గా అన్నాడు నీరజ్. ఆ మాట వినగానే అప్పుడే లోపలికొస్తున్న గణపతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటి A1 ప్రోగ్రామా అని దాదాపుగా అరిచినట్టుగా అంటూ, దీంట్లో ఎంతో కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ మొత్తం A1 ప్రోగ్రాం ఉంటుంది అని అనుకోలేదు అని అన్నాడు. వెంటనే నీరజ్ అవునని తలూపి భరత్ వైపు తిరిగి, ఈసారి నువ్వు చాలా మంచి సర్వర్ని కొన్నావు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తోంది, ఇందులో ఉండే కాంప్లెక్స్ న్యూరాన్ కంప్యూటర్ మెథడ్స్ను నువ్వు చాలా తక్కువ చోట్ల మాత్రమే చూడగలుగుతావు అని అన్నాడు. వాళ్ళిద్దరి ఆశ్చర్యాన్ని చూసి భరత్ నవ్వి, నిజంగానే ఈ సర్వర్ అంత స్పెషలా అని అడిగాడు. చాలా స్పెషల్ కానీ అనంటూ ఆగిపోయాడు నీరజ్. కానీ ఏంటి అని అడిగాడు భరత్. కానీ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ సర్వర్లో స్టోర్ అవ్వటం కరెక్ట్ కాదు. ఈ సర్వర్కున్న కంప్యూటింగ్ లెవెల్ ప్రకారం
ఇది A1 టెక్నాలజీలో 1000వ వంతు మాత్రమే అచీవ్ చేయగలుగుతుంది. దీన్ని పూర్తి స్ట్రెంగ్త్ను ఈ సర్వర్ తీసుకోలేదు అని చెప్పాడు నీరజ్. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు అని అడిగాడు భరత్. మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ స్ట్రెంగ్త్ను యూజ్ చేసుకోవాలంటే ఈ సర్వర్పై డిపెండ్ అవ్వడం ఇంపాసిబుల్. కేవలం అడ్వాన్స్డ్ సూపర్ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రమే ఈ A1 టెక్నాలజీని అచీవ్ చేయగలదు అని చెప్పాడు నీరజ్. అప్పుడు భరత్ ఆలోచిస్తూ, అది సరే, అసలు ఈ A1 టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటి అని అడిగాడు. అప్పుడు నీరజ్, చాలా ఉపయోగాలున్నాయి భరత్. మనిషి ఆలోచించలేని పనులు ఈ టెక్నాలజీ ఆలోచిస్తుంది. మనం చేయలేని ప్రతి ఒక్క పనిని చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఐరన్ మ్యాన్ లాంటిది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఎంత సహాయపడుతుందో నీకు తెలుసు కదా. సైంటిఫిక్ రీసెర్చ్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, వెపన్స్ ఆపరేషన్లో కూడా వాడుతున్నారు అని చెప్పాడు. అది తెలుసుకున్న భరత్ కూడా కొంచెం షాక్ అయ్యాడు. 50 కోట్లలో తెచ్చిన ఈ సర్వర్లో అంత వాల్యుబుల్ టెక్నాలజీ ఉంటుందని అతను ఊహించలేదు. దాంతో అతను కొంచెం ఎక్సైటెడ్గా నీరజ్ వైపు చూసి, మనం ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. నీరజ్ సరేనంటూ కెమెరాను, మైక్రోఫోన్ను ఆడియోకి కనెక్ట్ చేస్తూ, మనం A1 టెక్నాలజీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కొన్ని ఎక్స్టర్నల్ డివైజెస్ ద్వారా కన్వే చేయాల్సి ఉంటుంది. ఈ కెమెరా, మైక్రోఫోన్, ఆడియో అనేవి వాడతాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవి కళ్ళు, చెవులు, నోరు లాంటివి అని చెప్తూ స్క్రీన్పై వచ్చిన ప్రోగ్రెస్ బార్ను చూపించి, ఈ ప్రోగ్రెస్ బార్ 100%కి చేరుకుంటే ఇంటెలిజెన్స్ ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ ఈ సర్వర్లో హార్డ్వేర్ సిస్టమ్ వల్ల అంత చేరుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అయినా అసలు ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని ఈ సర్వర్లో ఎలా పెట్టారో అర్థం కావడం లేదు అని అన్నాడు. అక్కడే ఉన్న గణపతి కూడా, అదే నాకు కూడా అర్థం కాలేదు. ఈ సూపర్ టెక్నాలజీకి ఈ సర్వర్కి అసలు సంబంధం లేనట్టుగా ఉంది. కానీ అగో టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ముందు నుండి ఇలాంటి మిస్టీరియస్ పనులే చేస్తూ ఉంటారు. అందుకే మనం వాటిని ట్రేస్ చేయడానికి కూడా వీలుండదు అని చెప్పాడు. ఇంతలో ప్రోగ్రెసింగ్ బార్ 100% కంప్లీట్ అవ్వడంతో కంప్యూటర్లో స్క్రీన్పై 4 వ్యక్తులు కనిపించారు. వారిలో ఎవరు ఒరిజినల్, ఎవరు ఆర్టిఫిషియల్ అని గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్నారు. వెంటనే 4 ఒకేసారి, హలో 89757, ఐఎమ్ గ్లాడ్ టు సర్వ్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగారు. భరత్ వాళ్లను పరీక్షగా చూస్తూ, హలో 89757 అని అన్నాడు. ఇంతలో కంప్యూటర్ స్క్రీన్ ఇంటరప్ట్ అవుతూ ఉండటంతో నీరజ్ వెంటనే దానిని స్లీప్ మోడ్లోకి పంపించి, మనం ఇకపై దీన్ని రన్ చేయలేము. ఇంత పెద్ద మొత్తంలో డేటాను ఈ సర్వర్ భరించలేదు. మళ్లీ మనం ట్రై చేస్తే హార్డ్వేర్ సిస్టమ్ క్రాష్ అవుతుంది. అది పాడైపోతే మళ్లీ దాన్ని రిపేర్ చేయటం ఇంపాసిబుల్ అని అన్నాడు. అప్పుడు భరత్, టోటల్గా ఇందులో అర్థమైంది ఏంటంటే మన దగ్గర ఉన్న సెట్ ఆఫ్ సర్వర్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సరిపోవు. పైగా క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర మెచ్యూర్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా లేవు, అంతే కదా అని అన్నాడు. అవును, అదే సమస్య. మనకిప్పుడు పవర్ఫుల్ సోల్ ఉంది, కానీ దాన్ని యూజ్ చేయడానికి బాడీ లేదు అని అన్నాడు. భరత్ నవ్వి, అయితే ఇప్పుడు మనం దీన్ని చూడగలం తప్ప వాడలేమన్నమాట అని అన్నాడు. ప్రస్తుతానికంతే. కానీ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా త్వరగా డెవలప్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. ఒకే ఒక ప్రాబ్లం ఏమిటంటే ఇంకా క్వాంటమ్ కంప్యూటర్లో ఫస్ట్ మోడల్ రెడీ అవ్వలేదు అని అన్నాడు నీరజ్. అది విన్న భరత్, సరే, నేను దీని గురించి ఆలోచిస్తాను. వీలైనంత త్వరగా దీనికి సరిపోయే డివైస్ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం అని నీరజ్తో చెప్పి, నువ్వు చాలాసేపటి నుండి వర్క్ చేస్తున్నావు, ఏదన్నా తిని రెస్ట్ తీసుకో అని చెప్పాడు. సరే అని నీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత భరత్ గణపతి వైపు తిరిగి, మనం ఇంక ఈ సర్వర్ విషయాన్ని పక్కన పెట్టి ముందు రిధిమ ప్రాబ్లంను డీల్ చేయాలి. నీకు ఆ సైకిక్ హ్యాకర్ ఎక్కడుంటారో తెలుసు అన్నావు కదా, త్వరగా వెళ్ళి ఆమెను తీసుకురా. నీతో పాటు ఓంకార్ గ్రూప్లో నుండి కొంతమంది గార్డ్లను కూడా తీసుకెళ్ళు అని అన్నాడు. అప్పుడు గణపతి, సర్, నాకు ఆ సైకిక్ హ్యాకర్ ఎక్కడుంటారో మాత్రమే తెలుసు, కానీ ఆమెతో పెద్దగా పరిచయం లేదు. ఒకవేళ ఆమె మనతో రావడానికి ఇష్టపడకపోతే ఆమెను బలవంతంగా తీసుకురమ్మంటారా సార్ అని అనుమానంగా అడిగాడు. అప్పుడు భరత్ నవ్వి, లేదు లేదు, అలాంటి పని చేయకు. మనం ఆమెని కిడ్నాప్ చేయడం లేదు, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకొస్తున్నాం. ఒకవేళ ఆమె రావడానికి ఇష్టపడకపోతే మనమే ఆమె దగ్గరికెళ్ళాలి. ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని అన్నాడు.
ఓకే సార్ అని అన్నాడు గణపతి. కాసేపటి తర్వాత అందరూ చిరాయు నుండి కిందకు దిగారు. గణపతి వెంటనే సైకిక్ హ్యాకర్ను వెతుక్కుంటూ వెళ్లాడు. ఎక్కువ కష్టపడకుండానే ఆమె ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టాడు. మరోవైపు ధన్య, జాన్వి, రిధిమలతో కలిసి బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు భరత్. ఇందులో అతని సెల్ఫోన్ రింగ్ అవటంతో కాల్ చేస్తుంది గణపతి అని చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు భరత్. అటువైపు నుండి గణపతి మాట్లాడుతూ, సార్, ఈమె చాలా మొండి వ్యక్తిలా ఉన్నారు. నేనామెకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను అని నిస్సహాయంగా అన్నాడు. అంటే ఆమె రావడానికి ఒప్పుకోలేదా అని అన్నాడు భరత్. అవును సార్ అని చెప్పాడు గణపతి. సరే, నువ్వు అక్కడే ఉండు, నాకు లొకేషన్ షేర్ చేయి అని కాల్ కట్ చేశాడు భరత్. ఆ ఫోన్ కాన్వర్సేషన్ మొత్తం విన్న జాన్వి కంగారుగా, ఏంటి, ఆ సైకిక్ హ్యాకర్ జాన్ అంటున్నారా అని అడిగింది. భరత్ నవ్వి, ఏం పర్వాలేదు, గణపతి నాకు లొకేషన్ షేర్ చేస్తాడు, మనమే డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. ఓకే అనంది జాన్వి. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత గణపతి షేర్ చేసిన లొకేషన్కి వెళ్లాడు భరత్. అది వైజాగ్ శివార్లలోని ఒక అందమైన ప్రదేశం. చుట్టూ పచ్చదనంతో కళకళలాడిపోతోంది. అక్కడే దూరంగా ఉన్న ఒక పచ్చని పొలంలో ఒక ఆశ్రమంలా ఉన్న చిన్న కుటీరం కనిపించింది. లొకేషన్ ప్రకారం అక్కడికొచ్చిన భరత్ కిందకు దిగి ఆ కుటీరం ముందున్న గణపతి దగ్గరకు వెళ్లాడు. గణపతి అతనికి ఎదురెళ్ళి, రండి సార్ అని పిలిచాడు. ఆ కుటీరం డోర్ వేసి ఉండటంతో, ఆమె లోపలే ఉన్నారా అని అడిగాడు భరత్. అవును సార్, కానీ ఆమె ఎవరిని కలవడానికి ఒప్పుకోవడం లేదు అని అన్నాడు. ఇంతలో లోపల నుండి డోర్ తీసుకుని ఒక అమ్మాయి బయటికొచ్చింది. ఆమె ఎదురుగా నిల్చుని ఉన్న గణపతి, భరత్ల వైపు విసుగ్గా చూసి అక్కడే ఉన్న గణపతితో, మేడం మిమ్మల్ని కలవనని చెప్పారు కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు, వెళ్ళండి అనంది. అప్పుడు భరత్ ఆమెతో, ఎక్స్క్యూజ్ మీ, మేమామెని వెతుక్కుంటూ వచ్చాం. మా ఫ్రెండ్ ఒకరు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆమెను ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆమె భరత్ వెనుక దూరంగా నిల్చొని ఉన్న జాన్వి, రిధిమ, ధన్యలను చూసింది. అయినా ఆమె తల అడ్డంగా ఊపుతూ, లేదు, మా మేడం ఎవరిని చూడడానికి సిద్ధంగా లేరు అని చెప్పింది. మమ్మల్ని ఒక్కసారి కలవనివ్వండి, మేం మాట్లాడి చూస్తాం అని అడిగాడు భరత్. ఇంతలో లోపల్నుంచి బయటకొచ్చింది ఒక మహిళ. తెల్లగా, సన్నగా, గోల్డ్ కలర్ అంచున్న తెల్ల చీర కట్టుకున్న ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. కాని ఆమె భరత్ వైపు సీరియస్గా చూస్తూ, నేను ఎవ్వరికీ ట్రీట్మెంట్ ఇవ్వను, ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి అనంది. అయినా భరత్ ఆమెతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి, ఇప్పుడు మాకు మీ అవసరం ఉంది, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సొస్తుంది అని అన్నాడు. కానీ ఆమె భరత్ రిక్వెస్ట్ను కన్సిడర్ చేయడానికి ఇష్టపడకుండా, నేను ఎవ్వరికీ ట్రీట్మెంట్ చేయాలి అనుకోవడం లేదు, నేనీ సైకిక్ హ్యాకింగ్ అన్లాక్ మానేసి చాలా రోజులైంది అనంది. మీరలా అనకండి, ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది, దానికి సొల్యూషన్ మీరు మాత్రమే చూపించగలరు, దీనికి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనంటూ భరత్ వెనక్కి తిరిగి ధన్యవైపు చూశాడు. ధన్య వెంటనే చేతిలోని బ్యాగ్ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి జిప్ ఓపెన్ చేసింది. ఆ బ్యాగ్ నిండా నోట్ల కట్టలు కనిపించటంతో ఆమె ఆ డబ్బు వైపు చీప్గా చూసి, మీరు నన్ను డబ్బుతో కొనాలి అనుకుంటున్నారా అనంది. భరత్ వెంటనే, లేదు, మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను కేవలం మీరు చేసే ట్రీట్మెంట్కి విలువిచ్చి నేనివ్వగలిగింది మాత్రమే ఇస్తున్నాను, దయచేసి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకోండి అని రిక్వెస్టింగ్గా అడిగాడు. దాంతో ఆమె 2 నిమిషాలు ఆలోచించి మౌనంగా బయటికి వచ్చి దూరంగా ఉన్న టేబుల్ వైపు నడిచింది. దాంతో ఆమె ఒప్పుకున్నట్టుగా భావించిన భరత్ కూడా ఆమె వెనుకే నడుచుకుంటూ వెళ్లాడు. ఆమె చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న చైర్ను భరత్కి చూపిస్తూ, కూర్చోండి అనంది. థ్యాంక్ యూ అనంటూ చైర్లో కూర్చున్నాడు భరత్. మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు భరత్. నా పేరు ఆముక్త, నేనిప్పుడు ఎవరికి ట్రీట్ చేయాలి అని అడిగింది ఆవిడ. అప్పుడు భరత్, నా ఫ్రెండ్ ఒకరిని ఎవరో డీప్గా హిప్నటైజ్ చేశారని అనిపిస్తుంది, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాం అనంటూ తన వెనకే ఉన్న అమ్మాయిలను చూపించాడు. ఆముక్త దూరంగా ఉన్న అమ్మాయిలను చూసింది. ఆ తర్వాత ఆమె భరత్తో ఏదో చెప్పాలి అనుకుని నోరు తెరిచింది. కాని అంతలోనే అనుమానంగా ఆగిపోవటంతో భరత్ ఆమె ఇబ్బందిని గమనించి, మీరింకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలన్నా కూడా నేనిస్తాను అని మర్యాదగా చెప్పాడు. లేదు, ఈ విషయం అది కాదు, నేను నిజంగానే ఈ మధ్య
హిప్నోసిస్ అన్లాక్ మానేశాను. ఎందుకంటే నేను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేనొక మామూలు అమ్మాయిని. నాకు హిప్నోసిస్ అన్లాక్ తెలీదు. నాలో ఉన్న సబ్ పర్సనాలిటీ హిప్నోసిస్ను అన్లాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ పర్సనాలిటీ ఎప్పుడు ఏ టైంలో వస్తుందో నేను చెప్పలేను. అందుకే నేను ట్రీట్మెంట్ చేయనని చెప్పాను అనంది. ఆ మాట విని భరత్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు ఆముక్త అతనికి మరింత అర్థమయ్యేలా వివరిస్తూ, కొంతకాలం క్రితమే నాలో ఇలాంటి డ్యుయల్ పర్సనాలిటీ ఉందని నాకు కూడా తెలిసింది. అందుకే దానిని అణచివేసేందుకు ఇలా మారుమూల ప్రదేశంలో ఏకాంతంగా ఉంటున్నాను. హిప్నోసిస్కి సంబంధించిన ఏ విషయాలను నా దగ్గరికి రానివ్వకూడదు అనుకుంటున్నాను అని చెప్పింది. దాంతో భరత్ ఆమె చెప్పింది విని అయోమయంలో పడిపోయాడు. రిధిమ సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఎటూ కాని పరిస్థితుల్లో ఉండటంతో అతను ఆముక్త వైపు చూశాడు. ఇంతలో అక్కడికొచ్చిన జాన్వి, మేడం, నా ఫ్రెండ్ పరిస్థితి ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉంది. ఆమెను మీరు కాపాడండి అని బతిమలాడుతున్నట్టుగా అంది. సారీ, నేనేం చేయలేను అని చెప్పింది ఆముక్త. కాని ఎందుకు అని జాన్వి అడగబోతుండగా భరత్ ఆమెను అడ్డుకొని, మీరు చేయలేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ చేసేవాళ్లు ఎవరన్నా మీకు తెలిసే ఉంటారుగా అని అడిగాడు. ఆముక్త తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను. ఎవరితోనూ కమ్యూనికేట్ చేయడం లేదు. నాకు వేరే ఎవ్వరూ తెలీదు అని చెప్పింది. దాంతో భరత్ ఒక్క క్షణం మౌనంగా ఉండి, సరే, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి అని చెప్పి అక్కడి నుండి లేచి వెనక్కి తిరిగాడు. జాన్వి కూడా ఇక చేసేదేం లేదన్నట్టు నిస్సహాయంగా అతని వెనకే నడవబోయింది. ఇంతలో, ఆగండి, నేను మీకు ట్రీట్మెంట్ చేయనని చెప్పలేదు అంటూ గంభీరంగా ఒక స్వరం వినిపించింది. అది వినగానే జాన్వి, భరత్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ వెనక్కి తిరిగారు. రిధిమ సమస్యకు ఆముక్త పరిష్కారం చూపగలుగుతుందా? రిధిమను హిప్నోసిస్ ద్వారా లాక్ చేసిన వాళ్ళెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 105 ప్రేమ కానుక. రిధిమకు ట్రీట్మెంట్ చేయలేనని ఆముక్త చెప్పటంతో నిరాశగా అక్కడి నుండి వెనక్కి తిరిగిన జాన్వి, భరత్లకు, ఆగండి, ఆమెకు ట్రీట్మెంట్ చేయలేనని నేను చెప్పలేదు అని వినిపించటంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూశారు. జాన్వి వెంటనే సంతోషంగా, అంటే మీరు ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతూ ఉండగానే భరత్ ఆమెను ఆపుతూ ఆముక్త వైపు షాకింగ్గా చూశాడు. క్షణకాలం క్రితం చూసిన ఆముక్త ప్రశాంతంగా సున్నితంగా ఉంటే ఇప్పుడు చూసిన ఆముక్త కళ్ళు ఆవేశంతో నిండిపోయినట్టుగా ఉన్నాయి. ఆమె గొంతు గంభీరంగా ఉంది. ఆమె బాడీ లాంగ్వేజ్ చూసేవాళ్లకు భయం కలిగించేలా ఉంది. అప్పుడు ఆముక్త చైర్లో నుండి హఠాత్తుగా లేచి దూరంగా నిల్చుని ఉన్న రిధిమ దగ్గరకు వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూసింది. దాంతో జాన్వి రిధిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుంది. కదలకుండా నిలబడు అని సీరియస్గా చెప్పింది ఆముక్త. అదంతా గమనిస్తున్న భరత్ ఇప్పుడు తాను చూస్తున్నది ఆముక్తలోని సబ్ పర్సనాలిటీ అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆముక్త రిధిమ కళ్లల్లోకి చూస్తూ చేతులను ఆమె కళ్ల ముందు తిప్పుతూ ఏవేవో సైగలు చేసింది. తర్వాత రిధిమ చేతిని తీసుకుని అక్కడక్కడా నొక్కి చూసింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లి చైర్లో కూర్చుని టీపాయ్ మీద ఉన్న ఫ్లాస్కు నుండి కప్లోకి టీ ఉంచుకుని సిప్ చేయటం మొదలుపెట్టింది. అప్పుడు భరత్ నెమ్మదిగా వెళ్లి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆముక్త గారు అని పిలవచ్చా, లేదా ఇంకేదన్నా పేరుందా అని అడిగాడు భరత్. నా పేరు ఆముక్త మాల్యద. ఈ బాడీకిప్పుడు నేనే ఓనర్ని అని సీరియస్గా అంది ఆముక్త. ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న భరత్కి నిజానికి ఆముక్త తనలో ఉన్న మరో పర్సనాలిటీతో పోరాడుతూ ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్నాడు. ఆముక్త ప్రవర్తన వింతగా ఉండటంతో జాన్వి అతని దగ్గరకొచ్చి, భరత్, ఏం జరుగుతోంది అని అడిగింది. నేను తర్వాత చెప్తాను అనంటూ ఆముక్తను చూసి, అయితే మీరు మా ఫ్రెండ్కి ట్రీట్మెంట్ చేయగలరా అని అడిగాడు. అప్పుడు ఆముక్త నవ్వుతూ, మీ ఫ్రెండ్కి ఏం కాలేదు. ఆమెను నేను మామూలు స్థితికి తీసుకురాగలను. కానీ అనంటూ ఆగిపోయింది. కానీ ఏంటి అని అడిగాడు భరత్. కానీ నేను ట్రీట్మెంట్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది.
అని భరత్ వైపు సూటిగా చూస్తూ చెప్పింది ఆముక్తమాల్యద. అప్పుడు భరత్ నవ్వి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకు ఎంత కావాలనుకుంటున్నారో అడగండి అని అన్నాడు. ఆ మాట వినగానే ఆముక్తమాల్యద అతన్ని ఆశ్చర్యపోయినట్టుగా చూసి వెంటనే కాలు మీద కాలేసుకుంటూ 10 కోట్లివ్వగలవా అని అడిగింది. ఆ మాట విని భరత్ మౌనంగా ఉన్నాడు. కాని పక్కనే ఉన్న జాన్వి ఆశ్చర్యపోతూ, ఏంటి 10 కోట్లా అని అడిగింది. భరత్ వెంటనే నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అది విని జాన్వి, భరత్ నువ్విప్పటికే చాలా ఖర్చు పెట్టావు, ఎందుకిదంతా అని ఆమె మాట్లాడుతూ ఉండగానే భరత్ ఆమెను ఆపి, పర్వాలేదు, ఇప్పుడామె నాకు కూడా ఫ్రెండ్ లాంటిదే అని అన్నాడు. ఆ మాట విని జాన్వి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ జన్మలో అతన్ని కలవడం ఒక వరంలాగా భావించింది. రిధిమ పూర్తిగా సెట్ అయ్యాక అతని డబ్బును అతనికి తిరిగివ్వాలి అని అనుకుంది. ఆముక్తమాల్యద వాళ్ల సెంటిమెంట్తో సంబంధం లేనట్టుగా పైకి లేచి రిధిమ చేతిని పట్టుకుని భరత్ జాన్వీల వైపు చూసి, మీరిక్కడే వెయిట్ చేయండి, నేనిమను ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకెళ్తున్నాను. ట్రీట్మెంట్ టైంలో ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. సరే అంటూ తలూపారు భరత్ జాన్వి. రిధిమను తీసుకుని లోపలికి వెళ్తున్న ఆముక్తను భయంతో చూసింది జాన్వి. అది చూసిన భరత్, కంగారు పడకు, ఆమె తప్పకుండా రిధిమను మామూలు మనిషి చేస్తుందని నాకు నమ్మకం ఉంది అని అన్నాడు. అనంది జాన్వి. 2 గంటలకు పైగానే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు భరత్ ఇంకా అతని మనుషులు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ ఇంటి డోర్ తీసి లోపలికి రండి అని పిలిచింది ఆముక్త. వెంటనే భరత్ జాన్వి హడావిడిగా లోపలికి వెళ్లారు. ఆముక్త చైర్లో కూర్చుని నుదుటిపై చేత్తో రుద్దుకుంటూ ఉంది. పక్కనే బెడ్పై నిద్రపోతూ ఉంది రిధిమ. జాన్వి ఆమె వైపు ఆతృతగా చూసి, ఏమైంది, రిధిమ ఇంకా ఎందుకు నిద్రపోతుంది అని అడిగింది. అప్పుడు ఆముక్త వాళ్ళిద్దరి వైపు చూసి, ఆమె మానసికంగా చాలా దెబ్బతింది, ముందు ఆమెకు విశ్రాంతి అవసరం, ఆమెను రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పింది. ఆమె ఎందుకిలా అయిందో ఏమన్నా తెలిసిందా అని అడిగాడు భరత్. నేనా విషయాలు తెలుసుకోలేదు, ఆమెను కేవలం అన్లాక్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆమెను బాగా రెస్ట్ తీసుకొనివ్వండి, త్వరలోనే ఆమెలో మార్పులు కనిపిస్తాయి అనంది ఆముక్త. సరే అని చెప్పి జాన్వీతో, నువ్వెళ్ళి ధన్యను లోపలికి పిలిచి ఇద్దరూ కలిసి రిధిమను కారెక్కించండి అని అన్నాడు. సరే అని అక్కడ్నుంచి లేచి బయటకు వెళ్ళింది జాన్వి. అప్పుడు ఆముక్త తన క్యాబినెట్ నుండి బిజినెస్ కార్డ్ తీసి భరత్కిస్తూ, మీకెప్పుడైనా ఏ అవసరమైనా వస్తే వెంటనే ఈ కార్డులోని నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పింది. అది చేతిలోకి తీసుకున్న భరత్ నవ్వుతూ, నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఈ శరీరంలో మీరే ఉంటారని హామీ ఇవ్వగలరా అని అడిగాడు. ఆముక్తమాల్యద కూడా చిన్నగా నవ్వి, ఈ శరీరంపై ఎక్కువ కంట్రోల్ నాకే ఉంటుంది, కాని ఆముక్త నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది. మీరు ఫోన్ చేసినప్పుడు నన్ను నా పేరు పెట్టి పిలిస్తే చాలు, నేనే తిరిగొస్తాను అనంది. అది విని భరత్ ఆశ్చర్యపోయాడు. ఒక మనిషిలోని సబ్ పర్సనాలిటీ ఇంత తెలివిగా ఉంటుందని, అసలైన బాడీని ఓనర్ను లోపల ఉన్న పర్సనాలిటీ అంత తెలివిగా కంట్రోల్ చేస్తుందని అతను ఊహించలేదు. అయినా ఇంకేం మాట్లాడకుండా భరత్ కూడా సరే అని చెప్పి అక్కడ్నుండి హోటల్కి తిరిగొచ్చేశాడు. భరత్ తిరిగొచ్చాడని తెలిసి ప్రతీక్ అతని గదికి వెళ్లాడు. అప్పటికే అక్కడ సోఫాలో కూర్చుని జాన్వీతో రిధిమ గురించి మాట్లాడుతున్నాడు భరత్. ప్రతీక్ని చూడగానే, రండి మిస్టర్ ప్రతీక్, షూట్ ఎలా జరుగుతుంది, అంతా సరిగ్గానే ఉందా అని అడిగాడు భరత్. అప్పుడు ప్రతీక్ మాట్లాడుతూ, ప్రాబ్లమేం లేదు సార్, కానీ జాన్వీ గారు ఈ రోజు నుండి షూట్కి రావాలి, అదే చెప్పడానికొచ్చాను అని అన్నాడు. సారీ డైరెక్టర్ గారు, ఈ రోజు నుంచి షూట్ ఉందని మర్చిపోయాను, నేను రాకపోవడం వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగిందా అని అడిగింది జాన్వి. అదేం లేదు మేడం, ఈ రోజే మీ షూట్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది, గుర్తు చేద్దామని వచ్చాను అని అన్నాడు ప్రతీక్. ఓకే, మీరు షూట్కి బయలుదేరండి, నేను కాసేపు ఆగొస్తాను అని అన్నాడు భరత్. దాంతో ప్రతీక్తో కలిసి జాన్వి షూట్కి వెళ్లిపోయింది. భరత్ వెంటనే మిథున రూమ్కి వెళ్లాడు. అప్పుడే మిథున షూట్కి వెళ్లడానికి రెడీ అయ్యి బయటికొస్తోంది. అది చూసిన భరత్ వెంటనే లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు. అతన్ని హఠాత్తుగా అక్కడ చూసిన మిథున షాక్ అయింది. రాత్రి వాట్సాప్లో
రావడానికి ఇంకో 2 రోజులు పడుతుంది అని మెసేజ్ చేసావు, ఈరోజే వచ్చేసావా అని అడిగింది. నీ కళ్లల్లో ఈ ఆశ్చర్యం చూడ్డానికే అబద్ధం చెప్పాను అనంటూ ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు భరత్. నువ్వు అంతమందిలో ఉండి కూడా నా గురించి ఆలోచించావా అని అనుమానంగా అడిగింది మిథున. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మర్చిపోయాననుకుంటున్నావా అనంటూ ఆమెను రూంలో ఉన్న మిర్రర్ ముందుకు తీసుకెళ్లాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది మిథున. భరత్ వెంటనే ఆమె కళ్లను ఒక చేత్తో మూసి తన పాకెట్లో నుండి యాంటిక్ నెక్లెస్ ను బయటకు తీశాడు. షిప్ నుండి బయలుదేరే ముందు వేలంలో ఎవ్వరికీ తెలియకుండా మిథున కోసం కొన్న నెక్లెస్ అది. నువ్వు కళ్ళు మూసుకునే ఉండు అనంటూ మిథునతో చెప్పి ఆ నెక్లెస్ ను ఆమె మెడలో వేసి హుక్ పెడుతూ, ఇప్పుడు కళ్ళు తెరిచూడు అని అన్నాడు. అద్దంలో తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చూసిన మిథున ఆశ్చర్యపోతూ దాన్ని చేత్తో తడుముకుంది. అది యాంటిక్ పీస్ అని చూడగానే గుర్తుపట్టిన మిథున భరత్ వైపు చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ, ఇది నాకోసం తెచ్చావా అని అడిగింది. లేదు, ఆ గీతిక కోసం తీసుకొచ్చి నీకిస్తున్నాను అని సీరియస్గా చెప్పాడు భరత్. హా అని ఆ మాటకు అర్థం కానట్టుగా చూసింది మిథున. మరి లేకపోతే ఏంటి? నీకోసం అంత ప్రేమగా తీసుకొస్తే నాకోసం తెచ్చావా అని అడుగుతున్నావు అని అలిగినట్టుగా మొహం పెట్టాడు భరత్. మిథున నవ్వి, నాకిప్పుడు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు అని అంది. ఎవరెవరి కోసమో ఎంతో ఖర్చు చేస్తున్నాను. నా కాబోయే భార్య కోసం నేను ఆ మాత్రం ఖర్చు చేయకూడదా? నిజానికి నాకున్నదంతా నీదే. కాకపోతే అఫీషియల్గా మా ఫ్యామిలీ నుండి అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను అంతే అనంటూ నెక్లెస్ చుట్టూ ఆమె మెడపై చేత్తో చిన్నగా వేలితో రాస్తూ అతని పెదవులతో మెడపై కిస్ చేశాడు. అతని ముద్దుకు ఒక్కసారిగా ఆమె శరీరం పులకించినట్టయింది. అప్పుడు భరత్ తన చేతిని ఆమె నడుంపైకి పోనిచ్చాడు. మిథున శరీరంలో మెల్లగా ఏదో మార్పు మొదలవుతోంది. వెంటనే స్పృహలోకొచ్చిన మిథున ఒక్కసారిగా అతన్ని దూరంగా నెడుతూ, ఏయ్ భరత్, ఏం చేస్తున్నావు? షూట్కి టైం అవుతుంది అనంది. పర్వాలేదు, అది నా షూట్, మనిష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి టైం మనకు ఎప్పుడో గాని దొరకదు కదా అనంటూ ఆమెను మళ్లీ దగ్గరకు లాక్కుని కౌగలించుకున్నాడు భరత్. మిథున నవ్వుతూ అతని కళ్లల్లోకి చూసి, మన షూట్ కాబట్టే మనం బాధ్యతగా ఉండాలి. మనమే టైంకి వెళ్ళకపోతే మన కింద వర్క్ చేసేవాళ్లు ఎలా టైంకొస్తారు అనంటూ అతని ముక్కుని పట్టుకుని చిన్నగా లాగింది. ఒక్కరోజు లేట్ అయితే ఏం కాదులే బంగారం అనంటూ మెల్లగా ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు భరత్. ఫీనిక్స్ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూట్ చూడ్డానికి గీతికతో పాటు బయలుదేరాడు శ్రేయాస్. వేలంలో రిధిమను పొందడానికి శ్రేయాస్ ట్రై చేసినా అతని దగ్గర డబ్బు ఉండటం వల్ల అతన్ని వదల్లేకపోయింది గీతిక. అంతేకాకుండా ఆమె కూడా శ్రేయాస్ లేనప్పుడు హీరో ఆదిత్యకి దగ్గరవుతూ ఉండటంతో శ్రేయాస్ రిధిమ విషయంలో ఇంట్రెస్ట్ చూపించటం ఆమెకు బాధగా అనిపించలేదు. కాని అతన్ని షూటింగ్ దగ్గరికి రానివ్వకుండా ఆపడానికి చాలా ట్రై చేసింది గీతిక. అయినా శ్రేయాస్ ఆగకపోవటంతో వెంటనే షూట్ బాగా జరుగుతున్నట్టు, సెట్ మొత్తం బిజీగా ఉన్నట్టు క్రియేట్ చేయమని డైరెక్టర్ యోగానంద్కి మెసేజ్ చేసింది. కానీ షూట్లో పనిచేసే స్టాఫ్ ఎవ్వరికీ గీతిక సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటంతో అప్పటికే సెట్లో దాదాపు సగం స్టాఫ్ రావటం మానేశారు. దాంతో యోగానంద్ ఆమె మెసేజ్ వైపు చిరాగ్గా చూసి, చెయ్యాల్సిన పని సరిగ్గా చేస్తే ఇప్పుడు నాటకాడు ఆడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా అని విసుక్కుంటూనే ఆమె చెప్పినట్టుగా చేయడానికి రెడీ అయ్యాడు. శ్రేయాస్తో కలిపి గీతిక సెట్లోకి అడుగు పెట్టేటప్పటికీ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులని అతి కష్టం మీద తీసుకొచ్చి సీన్ షూట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేయటం మొదలుపెట్టాడు యోగానంద్. శ్రేయాస్ సెట్ మొత్తం తిరిగి చూసి గ్రీన్ మ్యాట్ దగ్గరికొచ్చి, ఇలా గ్రీన్ మ్యాట్లో ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. వెంటనే డైరెక్టర్ యోగానంద్, సార్, మన సినిమా స్పెషల్ ఎఫెక్ట్ పైన హై లెవెల్లో చేయటంపై దృష్టి పెడుతున్నాము. ముందుగా దానికోసం గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి తర్వాత స్టేజ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తారు అని చెప్పాడు. ఓ అవునా అని అన్నాడు శ్రేయాస్. అతని మాటలు వినగానే ఏదో ఆలోచన వచ్చినట్టుగా గీతిక కళ్ళు మెరిసిపోయాయి. శ్రేయాస్ దగ్గర్నుంచి మళ్లీ డబ్బు రాబట్టడానికి అదే ఒక మంచి అవకాశం అనుకుని అతనితో, శ్రేయాస్, నేనే దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం మనకి ఇంకొంచెం డబ్బు కావాలి అనంది.
ఆ మాటకు శ్రేయాస్ ఆశ్చర్యంగా చూస్తూ 600 కోట్లు సినిమాకి సరిపోలేదా అని అడిగాడు. మనం అన్నిట్లోనూ క్వాలిటీ వర్క్ను ఎఫెక్టివ్గా చేయాలని ట్రై చేస్తున్నాం శ్రేయాస్. అంతేకాకుండా విదేశీ కంపెనీలతో ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ చేయించాల్సి ఉంటుంది. అందుకే మనీ ఇంకొంచెం ఖర్చవుతుంది అని చెప్పింది గీతిక. దాంతో శ్రేయాస్ ఆలోచిస్తూ, అవునా, సరే అయితే ఇంకెంత డబ్బు కావాలి అని అడిగాడు. అప్పుడు గీతిక ఆనందంగా 1 అని వేలు చూపించింది. అది చూసిన శ్రేయాస్, ఇంకో 100 కోట్లా? సరే అయితే రేపే పంపిస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే గీతిక నోరు తెరిచింది. నిజానికి ఆమె ఒక 10 కోట్లు మాత్రమే అడిగింది. కాని దానిని తప్పుగా అర్థం చేసుకున్న శ్రేయాస్ 100 కోట్లని కమిట్ అయ్యాడు. దాంతో ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆ 100 కోట్లతో ఆమె మిగిలిన సినిమాను పూర్తి చేయాలి అని డిసైడ్ చేసుకుంది. తర్వాత శ్రేయాస్ కాసేపు సెట్లో కూర్చున్నాడు. కానీ అతనికి సినిమా షూటింగ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. దాంతో మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అయ్యాడు. అతను కార్లో సెట్ నుంచి బయటకొచ్చేటప్పటికి పక్కనే ఉన్న మరో సెట్లోకి 5 స్టార్ హోటల్ నుండి వస్తున్న ఫుడ్ వ్యాన్స్ వెళ్లటం మొదలుపెట్టాయి. అది చూసిన శ్రేయాస్ ఆశ్చర్యంగా, సినిమా షూటింగ్స్లో 5 స్టార్ హోటల్ ఫుడ్ తినేవాళ్లు ఎవరై ఉంటారు? ఇంతకీ అదే సినిమా షూట్ అని వింతగా అడిగాడు. ఆ మాట వినగానే గీతిక కోపంగా పళ్ళు కొరుకుతూ, అవును, అది శిఖరం సినిమా సెట్ అని చెప్పింది. శిఖరం సినిమా అంటే ఆ భరత్ తీసే సినిమానా అని అడిగాడు. అవును అని ఇబ్బందిగా చెప్పింది గీతిక. నిజానికి ఈ లంచ్ దగ్గరే ఆమెకు ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యాయి. దానివల్లే ఆర్టిస్టులు రాక ఆమె సినిమా ఇప్పుడు అనేక అడ్డంకులు ఎదుర్కొంటోంది. శ్రేయాస్ కూడా నిజానికి అలాంటి విషయాలపై దృష్టి పెట్టాలి అనుకోలేదు. కాని భరత్ తన స్టాఫ్ కోసం 5 స్టార్ హోటల్ ఫుడ్ తెప్పిస్తున్నాడు అని విని అతను షాక్ అవుతూ, ఆ భరత్కేమైనా పిచ్చి పట్టిందా? స్టాఫ్ కోసం 5 స్టార్ హోటల్ నుండి ఫుడ్ పెట్టిస్తున్నాడు అని అన్నాడు. అప్పుడే మొదటిసారిగా అతనికి గీతిక పైన అనుమానం మొదలైంది. భరత్ కేవలం 500 కోట్లు పెట్టి సినిమా తీస్తూ స్టాఫ్కి అంత మంచి ఫుడ్ పెడుతున్నాడు. కానీ నేను అంతకన్నా 200 కోట్లు ఎక్కువ పెట్టినా కూడా అంత పెద్ద ప్రొడక్షన్లో చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. పైగా మళ్ళీ డబ్బులు సరిపోలేదు అని అంటుంది అని అనుకుంటూ శ్రేయాస్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. అతనికేదో అనుమానం వచ్చింది అని గమనించిన గీతిక వెంటనే సర్దుకుంటూ, శ్రేయాస్, నువ్వతను పెట్టే లంచ్ గురించి ఆలోచించకు. వాళ్ళు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఇలా స్టాఫ్కు భోజనాలు పెడుతున్నారు. మన స్టాఫ్ దగ్గర మనీని లిమిటెడ్గా ఖర్చు పెడుతూ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అని చెప్పింది. గీతిక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అతనికి సరిగ్గా అనిపించడంతో, ఓ, అయితే ఖచ్చితంగా మన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అని ఆనందంగా కార్ను ముందుకు పోనివ్వబోయాడు. అప్పుడే తన సెట్లోకి వెళ్తున్న భరత్ కారు అతనికి అడ్డుగా వచ్చాగింది. శ్రేయాస్ను చూసి గ్లాస్ డోర్ కిందకు దించిన భరత్ నవ్వుతూ, ఓ శ్రేయాస్, షూటింగ్ చూడ్డానికొచ్చావా అని అడిగాడు. భరత్ శ్రేయాస్ల మధ్య ఏం జరగబోతోంది? రిధిమ హిప్నోసిస్ నుండి అన్లాక్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.